हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दिवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखरभारतीं। श्रुतिसागरसारसुदातारं स्मृतिस्थापिततत्त्वप्रदातारं दृढदीक्षाद्वैतसदाचारं प्रणतोऽस्मि महेश्वरमौलिसुतं। शारदे पाहि मां शङ्करा रक्ष मां शारदे पाहि मां शङ्करा रक्ष मां शारदे पाहि मां शङ्करा रक्ष मां। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। శృంగేరి జగద్గురువుల అలాగే శారదాంబ యొక్క కృపా కటాక్షాల అనుగ్రహంతో ఇవాల్టి రోజున శారదా వైభవము అన్న విషయం గురించి మనకి తెలిసినంత అమ్మవారి అనుగ్రహంతో తెలుసుకునే ప్రయత్నం అందరం చేద్దాము. ఇది ఒక మహద్భాగ్యం మనకి. చక్కగా ఇలాంటి సాయంత్రాల వేళ గత కొన్ని రోజులుగా కూడా ఇలా నవరాత్రుల సందర్భంలాగా అమ్మవారి యొక్క నారాయణి నమోస్తుతే అన్న ఒక శీర్షికతో ఇలాంటి వైభవోపేతమైన కార్యక్రమాలు జరిపించుతున్న అహం బ్రహ్మాస్మి వారికి అట్లాగే మోతీనగర్ శంకర్ మఠం వారికి కూడా ఎంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా. క్రిందటిసారి కార్తీక మాసంలో వచ్చినట్టు గుర్తు నాకు. అప్పటికి ఇప్పటికి ఎంతో గొప్పగా తయారైంది ఈ శంకర్ మఠం. చాలా అంటే ప్రదేశం కానీ ఆ వైభవం కానీ అమ్మవారిని సాక్షాత్ నా పక్కన కూర్చోబెట్టి మాట్లాడడం అంటే అది సాధ్యమా అన్నది ఇప్పుడు భయం వేస్తుంది అనమాట. కానీ అమ్మవారే ఆ పలుకుల తల్లి కాబట్టి ఆవిడే మాట్లాడిస్తుందన్న ధైర్యం కూడా ఉండనే ఉన్నది. అంటే ఎలాగైతే తల్లిదండ్రులు వారు ఉన్నారని భయపడుతూ పిల్లలు ఉంటారు, వారు ఉన్నారని ధైర్యంగా పనులు కూడా చక్కదిద్దుతూ ఉంటారు. ఇప్పుడు నా పరిస్థితి అట్లా ఉందన్నమాట శారదాంబ దగ్గర ఉన్నందుకు అని చెప్పుకుంటూ సవినయంగా ఇవాల్టి ప్రవచనాన్ని ప్రారంభిద్దాము. ఎప్పుడూ చెప్పుకున్నట్టే మనిషి యొక్క జీవన లక్ష్యం ఏమిటి అన్నది మనం ఎప్పుడూ తెలుసుకోవాలి. అసలు ఎందుకు మనిషికి ఏమి చెప్పబడింది? అందరూ ఒక్కొక్కరికి ఐశ్వర్యం కావాలనిపిస్తుంది, ఒకళ్ళకి ఏదో ఆస్తిపాస్తులు కావాలి, ఒకళ్ళకి విద్య కావాలి, ఇంకోళ్ళకి ఏవో బంధుత్వం కావాలి, బలం కావాలి, ఇలాగా అనేక రకాలుగా ఉంటాయి మన కోరికలు. కానీ అసలు మనిషి ఏమిటి, దేనికి పుట్టాడు, మనిషి జన్మ ఎందుకు వచ్చింది, మానవ జన్మ అని ఆలోచిస్తే మనకి ఒకటే కనపడుతుంది. ధర్మార్థ కామ మోక్షములు ఇవే పురుషార్థాలు అని చెప్తారు. అంటే ధర్మంగా జీవించాలి అంటే ఏమిటి? శాస్త్రం చెప్పినట్టు జీవించాలి. ఆ ధర్మంతోనే అర్ధకామాలని సంపాదించాలి. అర్ధకామాలు ధర్మబద్ధమైనప్పుడు అవి మోక్షానికి హేతువు కావాలి. చాలామంది అర్థము కామాల దగ్గర ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా మనము మోక్షకాంక్షలం అవ్వాలి, అదే పరమార్థం. లేకపోతే మనిషికి ఇతర జీవరాశులకి భేదం అన్నది ఉండదు. అది బాగా తెలుసుకోవాలి. అందులో 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషి ఒక్కడికే ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే వాడి బుద్ధి వాడగలుగుతాడు. అందుకే అంటారు విద్యావిహీన పశుభి సమానం అని. ఒకవేళ విద్య, జ్ఞానము, యుక్తి వాడి కనుక ఉపయోగపడకపోతే వాడికి పశువుకి పెద్ద తేడా లేదు అని చెప్తారు. అందుకే విద్య అన్నది ఎప్పుడూ అవసరం. ఒక మనిషి బలంగా ఉన్నాడా వాడిని చూస్తే తెలుస్తుంది, వాడు కండలు తిరిగి ఉన్నాడా, ఎత్తు పొడుగు ఎలా ఉంది అట్లా అని. ఐశ్వర్యవంతుడా, వాడి ధనాన్ని వాడి భోగాలని చూస్తే అర్థమవుతుంది అందరికీ. కానీ వాడు విద్యావంతుడా అంటే అది కంటికి కనపడేది కాదు, అది ప్రజ్ఞ. వాడి అంతటి లోపల ఎంత శుద్ధంగా ఉంది చిత్తము,
వాడు పరమాత్మ యొక్క తత్వాన్ని ఎట్లా తెలుసుకున్నాడు. ఇక్కడ వాడు వాడు అంటుంటే పురుషుడు అనుకోకండి, సాధకుడు జీవుడు. అది ఆ జీవుడు ఎంత శుద్ధంగా ఉన్నాడు, చిత్తశుద్ధి ఎంతగా ఉంది, పరమాత్మ తత్వాన్ని ఎట్లా తెలుసుకున్నాడు అన్నది కేవలం విద్య వల్ల మాత్రమే తెలుస్తుంది. దానికే ఆ విద్య ఉంటే ఏమవుతుంది అంటే మోక్షము చాలా సులువు అవుతుంది. మోక్షం కావాలంటే ఎట్లా, మళ్ళీ అసలు మోక్షం అంటే ఏమిటి? చాలా సులువుగా మాట్లాడతారు అందరూ. మోక్షం అంటే ఏమిటి అంటే ఏదో ఇక్కడ ఈ శరీరం విడిచిపెట్టాక ఇతర లోకాలకి వెళ్ళడమే మోక్షమా, లేకపోతే ఇక్కడ ఏమైనా పుణ్యఫల విశేషం కింద ఐశ్వర్యం లభించడం మోక్షమా అంటే అలా చెప్పలేదు ఎప్పుడు ఉపనిషత్ కానీ వేదం కానీ. మోక్షం అంటే కేవలం సంసార బంధం నుంచి బయటపడడము. ఏమిటా సంసారం? మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఉన్నది సంసారమా అంటే అది కాదు. సంసారం అంటే జనన మరణ చక్రాన్ని సంసారము అంటుంది శాస్త్రం. అంటే అవిద్య, అజ్ఞానము. మళ్ళీ ఏమిటి ఆ విద్య, ఏమిటి అజ్ఞానము ఏమిటి? అవిద్య అజ్ఞానం అంటే కేవలం ఈ జీవుడు అన్న భావన ఎప్పుడైతే మనకు ఉంటుందో, నేను జీవుడను, కించిగ్నుడను, అల్పుడను, కేవలం ఈ మనుష్య శరీరంలో ఉన్నాను అని ఎవడైతే అనుకుంటాడో వాడికి సంసార బంధం ఏర్పడింది అని తెలుసుకోవాలి. అట్లా అయింది అంటే వాడికి కర్తృత్వ భోక్తృత్వ భావాలు వచ్చి పడతాయి. అంటే నేను చేస్తున్నాను పనులు, నేను అనుభవిస్తున్నాను పుణ్యాన్ని పాపాన్ని అని వాడు అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోవడం వల్ల సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సుఖ దుఃఖాలు అనుభవించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సుఖ దుఃఖాలు అనుభవించడానికి మళ్ళీ శరీరం తీసుకోవాలి. శరీరం ఉన్నందుకు మళ్ళీ కర్మలు చేస్తూనే ఉండాలన్నమాట. అదే పునరపి జననం పునరపి మరణం అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అది ఆ సంసార చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అది ఆపాలి ఎప్పటికన్నా. అది ఎలా ఆపాలి అంటే మోక్షం లభిస్తే ఆ సంసార చక్రం అన్నది ఆగుతుంది. ఇప్పుడు ఆ సంసార చక్రం ఆగాలి అంటే సాధనలు ఏమిటి అంటే సాధన చతుష్టయం అనే చెప్తారు. అదేమిటంటే వివేక, వైరాగ్య, సమాధి, షట్క సంపత్తి, ముముక్షత్వం. దానిలో మొట్టమొదటి వివేకం అని దేన్ని అంటామంటే నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఏది నిత్యము, ఏది సత్యము అది తెలుసుకోవడము, ఏది అనిత్యము, ఏది అసత్యము అన్నది తెలుసుకోవడం, దాన్నే వివేకము అంటారు. అది తెలుసుకునే ప్రక్రియ విద్య అంటారు. అది ఇచ్చే అమ్మనే జగన్మాత రాజరాజేశ్వరి, లలితాపరా భట్టారిక, త్రిపుర సుందరి, శారద పరమేశ్వరి దేవత. అందుకు ఇంత చెప్పుకోవాల్సి వచ్చిందనమాట. విద్య అన్నది ఏమిటి తెలియకపోతే 2 పుస్తకాలు బట్టి కొట్టడమే విద్యా పాండిత్యం అనుకుంటారు అందరూ. అది కాదు ఇక్కడ మాట్లాడేది. శారదాంబ అంటే మోక్షం ఇచ్చే మహాతల్లి, జగన్మాత. అందుకు మోక్షం అన్నదే చాలా గొప్ప విషయం. మోక్షము ఎలా వస్తుందంటే కేవలం జ్ఞానము వల్ల మాత్రమే వస్తుంది. అందుకే జ్ఞానాదేవతు కైవల్యం అని వేదవాక్కు. జ్ఞానము వల్ల మాత్రమే మోక్షము లభిస్తుంది. మరి మేము సత్కర్మలు చేస్తున్నాం, ఏమిటి వాటి సంగతి అంటే వాటి వల్ల చిత్తశుద్ధి ఏర్పడి భగవతత్వం సరిగ్గా అర్థమయ్యి అది జ్ఞానము సరిగా అవగతము చేసుకొని తత్వ విచారణ తెలుసుకోవడం. అంటే భగవంతుడి యొక్క తత్వం, వారి నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి హేతు అవుతుంది. అప్పుడు జ్ఞానము పండి అది మోక్షానికి దారి తీస్తుంది. మళ్ళీ మోక్షం అంటే ఏమిటి అంటే బంధ విముక్తి, సంసార బంధం నుంచి, అజ్ఞాన బంధం నుంచి, అవిద్య అన్న బంధం నుంచి విముక్తుల అవ్వడమే మోక్షము అని తెలుసుకుంటూ శంకరులు ఒక చోట అంటారు, దుర్లభం త్రయమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడమణిలో. అతి కష్టతరముగా లభించేది ఏమిటి అంటే మనుష్య శరీరం మొట్టమొదటిది. మనుష్య శరీరం లభిస్తే సరిపోయిందా అంటే వాడికి అలా లభించి ముముక్షత్వం రావాలి. నాకు మోక్షము కావాలి, ఈ లౌకిక వ్యవహారంలోనే ఏదో కావాలి, ఇహములోనే అంటే ఈ ప్రపంచంలోనే ఏదో ఐశ్వర్యం కలిసి రావాలి, ఆనందం కలిసి రావాలి, బంధుజనము బలము ఏదో కలిసి రావాలి, ఇలాంటి భ్రమకి లోనవుతే సరిపోదు. మోక్షము కావాలి నాకు అంటే కనపడే ఈ వ్యవహార జీవితము సత్యము కాదు, ఇదంతా వ్యవహార సత్యము మాత్రమే, నిజమైన పారమార్థిక సత్యము కాదు అన్నది తెలుసుకోవాలి. ఎవరికైనా అనుమానమైనా రావాలి. నేను ఎవరినైనా ప్రేమిస్తున్నాను, వారు శాశ్వతంగా ఉంటారా? ఎప్పటికీ ఉన్నారు అనుకుందాం. పోనీ ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా? అది కూడదు. ఏదో వస్తువు మీద నాకు మమకారం, ఏ కారో బంగ్లానో, అది పోనీ శాశ్వతంగా ఉంటుందా?
ఉంది అనుకుందాం. నేను శాశ్వతంగా ఉంటాను ఈ శరీరం, అది కుదరని పని. అంటే ఏమిటిది? తాత్కాలికంగా ఇది వ్యవహారంగా సత్యముగా భాసిస్తోంది. కానీ దీని వెనక ఉన్నది ఏమిటి అంటే జగన్మాత యొక్క చైతన్య స్వరూపము, చిదేక రసరూపిణి అంటాం. అవునా? స్వాత్మానందల విభూత బ్రహ్మ ధ్యానంద సంతతి అని అమ్మవారి పేర్లు అనేకం మీకు కొత్తగా కూడా చెప్పక్కర్లేదన్నమాట. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని. ఆ శక్తి ఆవిడిది. ఈ కనపడే ఈ జడాన్ని కూడా కదిలించేది ఆ అమ్మ శక్తి మాత్రమే. మరి ఈ జడాలు ఏమిటి అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రపంచంలో ఎప్పటికీ ఉండేది ఆ జగన్మాత మాత్రమే అని గుర్తు తెచ్చుకుంటూ ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పరబ్రహ్మము, పరమాత్మ, ఈశ్వరుడు లేదా ఈశ్వరి, జగన్మాత, గురువులు, ఇవి అన్నీ కూడా ఒక రకమైన పర్యాయ పదాలు మాత్రమే. మాట్లాడేదంతా కేవలం బ్రహ్మతత్వము గురించి మాత్రమే. ఆ బ్రహ్మ పదార్థమే బ్రహ్మము అంటే అర్థం కాదు. కాబట్టి ఇలాగ సగుణ సాకారంగా మనకి అలవాటు చేశారు పెద్దలు, ఋషులు. అయితే మనుష్య జన్మ మనకి లభించింది కాబట్టి మోక్షం అన్నది చాలా అవసరం. మోక్ష కాంక్ష లేనిది వాడు అటువైపు ప్రయత్నమే చేయడు, సాధననే మొదలు పెట్టాడు. అప్పుడు ఏమిటా సాధన అంటే ఇందాకే చెప్పా, వివేక వైరాగ్యాదులు. ఆ సాధనే వాడు మొదలు పెట్టాడు. అందుకని మనుష్యత్వం, ముముక్షత్వం. మరి ఈ రెండు వీడికుంటే సరిపోయిందా అంటే సరిపోదు. మహాపురుష సంశ్రయ, మహాపురుషుడి యొక్క అనుగ్రహం కావాలి. అదే గురు రూపం కింద కావాలి. ఆ గురువు ఎవరు అంటే శృంగేరి జగద్గురువులు మనకి పరంపరగా వచ్చిన ప్రామాణికమైన గురువులు. మనకి వారి యొక్క అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉండాలి. అలాంటి వారి కృపాకటాక్షములు ఉంటేనే ఈ మనుష్య జన్మకి, ఆ మోక్షకాంక్షకి కూడా సార్థకత్వం అన్నది లభిస్తుంది. అది ఏమి తెలుస్తుంది అప్పుడు? సార్థకత్వం అంటే ఏమిటి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ. ఇంతే. ఎన్ని వేల పుస్తకాలు చదివినా, ఎన్ని వేల ప్రసంగాలు మనం చూసినా కూడా మనము తెలుసుకోవలసింది ఎలాగా మాటగా కాదు, అర్ధ తాత్పర్యముతో తెలుసుకోవలసింది బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. ఇందాక అనుకున్నాం కదా, ఈ జీవభావము మనిషిలో ఉండడం వల్ల మాత్రమే బంధానికి హేతువయ్యి సుఖదుఖాలు అనుభవిస్తూ ఈ జనన మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు జీవుడు. ఇక్కడే కాదు, మనుష్య శరీరమే కాదు, ఇతర ఏ పశుపక్షాది శరీరాల్లో కూడా ఇదే పరిస్థితి. దీన్ని దాటాలి, అధిగమించాలి అంటే కేవలం మనుషుడికే సరిపోతుంది. అదే వాడికి బ్రహ్మసత్యం అన్నది తెలుసుకోవాలి. ఇది ఎలాగ లభిస్తుంది అంటే గురువు యొక్క కటాక్షం ఉండాలని చెప్పుకున్నాము. ఉపనిషత్ చెప్తుంది ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని చెప్పింది. అసలు ఈ అద్వైతం బ్రహ్మసత్యం జగన్మిథ్య, బ్రహ్మమే సత్యము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహమే ఉండాలి. ఇక్కడ ఈశ్వరుడు అన్నాము, మనం ఈశ్వరి గురించి మాట్లాడుతున్నాం. ఈ లింగభేదము పరమాత్మకి లేదు, మనము కల్పించుకున్నామన్నమాట. అవన్నీ కూడా సగుణ సాకారంగా ఆరాధించడానికి పరమాత్మని మూడు త్రిమూర్తుల కింద, త్రిమాతల కింద ఉన్నది ఆ ఒక్క పరబ్రహ్మమే అని తెలుసుకుంటూ ఈశ్వరుడు ఎప్పుడు కూడా లేదా బ్రహ్మము రెండు విధాలుగా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. మొట్టమొదట ఆయన లక్షణం ఏమిటి అంటే నిర్గుణ నిరాకార రూపమే. అంటే గుణము ఏదీ లేదు. ఆయన సత్వగుణం ఉన్నదా, రజోగుణం ఉందా, లేకపోతే తమో గుణము ఉన్నదా ఆ బ్రహ్మముఖి అంటే అలా చెప్పడానికి వీల్లేదు. గుణాతీతుడు. అదే మనం లలితా శాస్త్రంలో కూడా చూస్తామన్నమాట. గుణములు ఏవీ లేవు అమ్మవారికి. నిరాకారుడు కూడా, అంటే నిరాకారం, ఆకారము లేదు. ఇలా ఎందుకు చెప్తారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిర్గుణము కాదు, అదే నిర్గుణుడు నిరాకారుడు అన్నారు బ్రహ్మ. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే గుణము ఉంటే మన యుక్తికి తెలుస్తుంది. అంటే ఒక మనిషి చక్కగా ఉన్నాడు అన్నప్పుడు వీడు సాత్వికుడు అని చెప్తాం. ఒకళ్ళు ఎవరో కొంచెం తుంటరిగా ఉన్నాడు, వాడికి రజోగుణం ఉంది, కొంచెం తుంటరిగా ఉన్నారు అని చెప్తాం. అంటే ఏమిటి? మన బుద్ధికి అందుతుంది ఆ యొక్క తత్వం, ఆ గుణము. కానీ పరమాత్మ తత్వం అలా అందేది కాదు. అందుకు నిర్గుణుడు ఆయన. అట్లాగే ఆకారము అన్నప్పుడు ఇలా ఒక ఫ్యాన్ ఇట్లా ఉన్నది, ఒక చెట్టు అట్లా ఉన్నది, ఒక బల్ల ఇలా ఉంది, ఓ మనిషి ఇలా ఉన్నాడని చెప్తున్నామంటే ఇంద్రియానికి అందుతున్నాడు, ఇంద్రియ గోచరంకి అందుతున్నాడు, ఇంద్ర గోచరం అవుతున్నాడు.
అలా అయ్యేది కూడా కాదు పరమాత్మ. ఎందుకు అట్లా కాడు అంటే ఈ ఇంద్రియానికి కానీ మనోబుద్ధులకు కానీ వెనక శక్తి స్వరూపిణి కింద ఉన్నది ఆ బ్రహ్మము సాక్షాత్ ఈ జగన్మాతయే అని మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. ఆ బ్రహ్మం వల్లనే ఇంద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ నడుస్తున్నాయి. అంటే బ్రహ్మము కారణమయ్యింది, ఈ మనోబుద్ధి దేహేంద్రియాదులు అన్నీ కూడా కార్యములు అవుతున్నాయి. కార్యములు ఎప్పుడూ కూడా కారణముని పట్టుకోలేవు, అది అన్నమాట అక్కడ. అందుకని పరబ్రహ్మని మనం నేరుగా తెలుసుకోలేము. మరి ఎట్లాగు అంటే అందుకే సగుణ సాకారమూర్తి కింద మనం ఉపాసన చేస్తాం. ఇప్పుడు మనం చేసే కుంకుమార్చలు కానీ, శ్రీచక్రార్చనలు కానీ, అభిషేకాలు కానీ, అలంకరణలు కానీ, ఇవన్నీ దేనికంటే సగుణ సాకారమూర్తికి చేస్తున్నాం. ఈ సగుణ సాకారమూర్తి ఏది పడితే అది తెచ్చుకోవచ్చా అంటే వేద ప్రమాణం చాలా ముఖ్యం. అందుకే శంకరాచార్యుల వారు షణ్మతాలను స్థాపించారు. ఏమిటవి అంటే చాలా సులభం గుర్తుపెట్టుకోవడానికి. శివుడి కుటుంబం నలుగురు వస్తారనమాట. శివుడు, అమ్మవారు, గణపతి, కుమారస్వామి. అదే శైవము, శాక్తేయము, గాణాపత్యము, కౌమారం అని చెప్తాం. అలాగే నారాయణమూర్తి వైష్ణవు, సూర్యుడు సూర్యనారాయణమూర్తి అని సౌరము. ఇలా 6 షణ్మతాలన్నమాట. వీళ్ళనే పరబ్రహ్మము కింద మనం ఆరాధించగలగాలి, ఆరాధన చేయాలి కూడా. అది వేద సమ్మతమైనది, మనం ఎవరో వచ్చి చెప్పడం కాదు, శంకరులు ప్రారంభించింది కాదు, వ్యాసులు వారు పూర్వులు కూడా చేసింది అదే పని. ఆ పరంపరయాగానే వస్తోంది ఆ జ్ఞానము. మనం అది మాత్రమే స్వీకరించాలి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ, అయితే సగుణము కింద ఈశ్వరుడు ఎందుకు వచ్చాడు అంటే చాలా సులభం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని వేదమే చెప్పింది. ఉపాసకుల మనలాంటి సాధకులు, భక్తులు, శిష్యులు వీళ్ళందరికీ సులువుగా బ్రహ్మము అందడానికి బ్రహ్మమే సగుణ సాకారమూర్తి కింద వచ్చారన్నమాట. ఇప్పుడు మనం పట్టుకోగలం. నిర్గుణుడు అండి బ్రహ్మము, నిరాకారుడు అంటే ఎవరికి అర్థం కాదు, దాన్ని ఎలా పట్టుకుంటాం అర్థం కాదు. ఇప్పుడు చెప్తాం జగన్మాత ఆవిడకు ఒక రూపవర్ణన చేస్తాం మనం, ఆవిడకి అర్చన విధి విధానాలు చెప్తాం మనం, అప్పుడు అర్థమవుతుంది ఇలాగ ఉంటుంది బ్రహ్మము. ఇప్పుడు ఈ రూపవర్ణనలో చూసే సగుణ సాకార బ్రహ్మము, నిర్గుణ నిరాకార బ్రహ్మము కూడా ఒకటే. ఆ భావన పూర్తిగా మనము ఆ సగుణ సాకార బ్రహ్మమును ఆరాధన పూర్తిగా చేస్తే, అర్చన చేయడము, స్తోత్రము చేయడం ఉపాసన అనరు. ఉపాసకులు వేరు, అందుకే ఉపాసన మార్గము వేరు. అంటే కేవలం నేను ఇప్పుడు ఈ జగన్మాతను ఆరాధిస్తే ఆవిడ తప్ప అన్యభావన నాకు వేరేది ఏది లేదు. అంటే ఇతర దేవతల్ని దూషిస్తానని కాదు. కొందరు మతాలు అట్లా తయారవుతున్నాయి ఈ మధ్య. మేము వేరే ఫలానా దేవుణ్ణి పూజిస్తామంటే ఇంకో దేవతల్ని విమర్శించడం మొదలైనవి. అట్లా కాదు. జగన్మాతయే బ్రహ్మస్వరూపిణి, జగన్మాతయే విష్ణు స్వరూపిణి, జగన్మాతయే రుద్రస్వరూపిణి అని నేను ఏమైనా నిర్ధారిస్తున్నాను అంటే అవసరం లేదు. మీకు తెలుసు, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఆవిడే పంచకృత్యాలు చేస్తోందన్నమాట. బ్రహ్మ కింద సృష్టి, నారాయణుడి కింద స్థితి, రుద్రుడి కింద లయము, తిరోధానము అంటే మళ్ళీ బంధాన్ని బంధ విముక్తుల్ని చేసే పద్ధతి అది యథార్థానికి తాత్వికంగా చూస్తే. అనుగ్రహము అంటే మోక్షమే యథార్థానికి. అక్కడ అందుకే సదాశివుడి కింద చేస్తుంది. సదాశివుడిని ఎప్పుడు చెప్పినా కూడా నిర్గుణ నిరాకారుడి కిందే చెప్తారు, కానీ మనం అందుకోవడానికి పేరు సదాశివుడు అంటారు, అంతకంటే ఏం కాదు తేడా అక్కడ. అయితే ఈ సగుణ సాకారమూర్తులు మనకి ఎప్పుడూ కూడా 3 విధాలుగా అవతార స్వీకరణ చేస్తారు. లేదా పురాణాల్లో వాటిలో చూసినా కూడా 3 విధాలుగా అవతారాలు కనపడతాయి మనకి. అది ఎట్లాగు అంటే రక్షణమూర్తుల కింద, అంటే రక్షించడానికి భక్తులను అట్లా అవతారం తీసుకున్న వాళ్ళు కనపడతారు. ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, కోరికలు తీర్చడానికి అట్లా వచ్చే మూర్తులు కనపడతారు. విద్య, జ్ఞానము, గురుస్వరూపిణుల కింద వచ్చే మూర్తులు కూడా కనపడతారు. ఒక ఉదాహరణ తీసుకుంటే శివుణ్ణి ఉదాహరణ తీసుకుంటే భైరవుడు, వీరభద్రుడు వీళ్ళందరూ రక్షణమూర్తుల కింద ఉంటారు. నారాయణుడు అదే లక్ష్మీ నరసింహస్వామి రక్షణమూర్తి కింద ఉంటారు. అదే జగన్మాతను చూస్తే దుర్గాంబ, కాళికాంబ అట్లా ఉంటారు. ఐశ్వర్యమూర్తుల కింద చూస్తే శివుడే సాక్షాత్ ఐశ్వర్యప్రదాత. శివానంద లహరిలో చూస్తాం కదా, సాక్షాత్ కుబేరుడే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అనమాట. అంతటి ఐశ్వర్యమూర్తి పరమేశ్వరుడు.
అమ్మవారి కింద చూస్తే అంబిక లక్ష్మీదేవి కింద, శ్రీ మహాలక్ష్మీదేవి కింద ఉంటుంది. అలాగే నారాయణుడు సాక్షాత్తు వెంకటరమణుడి కింద భాసిస్తూ ఉన్నాడు. అది కాకుండా విద్యాస్వరూపం కింద, జ్ఞానస్వరూపం కింద, గురుమూర్తి కింద కూడా ఈ దేవతలే వచ్చారు. ఎందుకు అంటే మొదట చెప్పిన రక్షణామూర్తులు, ఐశ్వర్యమూర్తులు ధర్మ అర్ధకామాల వరకే పనికొస్తాయి మనకి. మరి మోక్షాన్ని ఎవరిస్తారు? ఆ పరమాత్మనే ఇవ్వాలి. ఎవరైతే ఈ సృష్టి క్రమాన్ని పెట్టారో, ఎవరైతే మోక్షము మార్గాన్ని నిర్దేశించారో, పుణ్యాపుణ్య ఫలప్రదాయిని అని ఎవరిని అంటున్నామో వారే మనకి మళ్ళీ ఉపదేశం కూడా చెయ్యవలసి ఉంటుంది. అంతేగాని ఒకరు పుస్తకం రాస్తారు, ఇంకా ఎవరో చెప్తారు అంటే అది కుదిరే పని కాదనమాట. అందుకు శివుడు దక్షిణామూర్తి కింద, నారాయణుడు హయగ్రీవుడి కింద, జగన్మాత శారదాంబ సరస్వతి రూపాల్లో మనకి అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. అందుకే మనం గురుమండల రూపిణి ఇవన్నీ చూస్తూ ఉంటాం ఆ నామాలు. గురువు అన్నది చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. ఈ జ్ఞానము రావాలంటే లౌకికమైన చిన్న చిన్న పనుల్లోనే, ఉద్యోగాల్లో కానీ, విద్యల్లో కానీ, అక్కడే కార్యాలయాల్లో, వీటిల్లోనే, పాఠశాలల్లోనే గురువు చాలా ముఖ్యమైన వాడు. మోక్షము లభించడానికి మరి గురువు ఎంత ముఖ్యం? మనకి గురువు మాత్రమే ముఖ్యం. అక్కడ మిగతా సాధనలు సరిగా ఉన్నాయా లేదా తర్వాత సంగతి. గురువు కాళ్ళు కనుక సరిగ్గా పట్టుకున్నాము అంటే మోక్షం వచ్చి తీరుతుంది, అందులో అనుమానమే లేదనమాట. గురు కటాక్షము అంత ముఖ్యమైనది. అందుకే శారదాంబ కూడా మనకి గురుస్వరూపిణి కింద భాసిస్తూ ఉంటుంది శృంగేరిలో కూడా. ఎందుకు కూడా అన్నాను తర్వాత చూస్తాం మనం. ఈ శారదాంబని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురువుని ఎలా దండం పెట్టుకుంటామో నిరంతరము, అమ్మవారిని అలాగే. సాక్షాత్ ఆ జగన్మాత బ్రహ్మ విష్ణు స్వరూపిణియే. అలాగే కాదు, నిర్గుణ నిరాకారమైన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి కూడా అని అర్థం చేసుకోవాలి. అందుకే ముగ్గురమ్మల మూలపుటమ్మ అని చెప్తాం. అయితే ఇక్కడ వచ్చింది ఎట్లాగు అంటే, అమ్మవారి రూపంలో మనం ఎందుకు అమ్మవారిని ధ్యానం చేయాలి? ఏం అయ్యవారి కింద చేస్తున్నాం కదా సరిపోదా అంటే, సమయాచారం అని ఉంటుంది. అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించడమే పద్ధతి యథార్థానికి. అందుకని ఒక పద్ధతి ఎప్పుడు కలిపి చేస్తాం. లక్ష్మీనారాయణుల కింద, వాణి హిరణ్య గర్భుల కింద, పార్వతీ పరమేశ్వరుల కింద, ఇలాగనే మనకు అలవాటు అన్నమాట. ఒకవేళ విడిగా పూజించాలి ఎవరినైనా, మరి ఇప్పుడు నాకు కాదండి ఒకటే చెప్పండి, అయ్యవారిని పూజించాలా అమ్మవారిని పూజించాలా అంటే అమ్మవారి పక్షానికే వెళ్ళిపోతారు భక్తులు, సాధకులు. అందుకే మనం చూస్తే సీతారామ కళ్యాణం చేసినప్పుడు అందరూ కూడా సీతమ్మ వైపే వెళ్ళిపోతూ ఉంటారు. రాముడు వైపు చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట. ఎందుకంటే అదొక ప్రీతి. పెద్దలను అడిగారు, అలా ఎందుకు చేస్తున్నారు మీరు? మరి అమ్మవారి కింద అంటే ఒకటే బ్రహ్మము, అయ్యవారి కింద అమ్మవారి కింద కనపడుతోంది. అంటే సూర్యుడి కింద చంద్రుడి కింద కనపడుతోంది. సోమాస్కంద మూర్తి అంటారు కదా, అలాగా రెండు కింద కనపడుతోంది అన్నమాట. మరి ఎట్లాగా మీరు ఏమి కావాలి మీకు అంటే, జగన్మాతనే మాకు ప్రీతి అండి అయ్యవారి కింద, అలా కాకుండా అమ్మవారి కిందనే మాకు ప్రీతి అన్నారు. ఎందుకట్లా అంటే, కష్టం వచ్చినప్పుడు సహజంగానే మనిషి కానీ కొన్ని జంతువులు కానీ చూస్తే వాక్కు సరిగ్గా ఉన్నవి, తెలియకుండానే వాడిలో అమ్మ అన్న శబ్దము సహజంగానే ఉంది. కింద పడ్డాడు వాడు అమ్మ అనే ఏడుస్తాడు. అంటే సృష్టిలోనే ఆ తల్లితత్వము ఈమిడి ఉంది, అంత దగ్గరగా అందుబాటులో ఉందన్నమాట. అందుకని కూడా జగన్మాత ఆవుతో సహా గోవు అంబా అనే అరుస్తుంది. ఇంకా సంస్కృతంలో అంటుంది అంబా అని చెప్పి, మనం ఇంకా తెలుగులో అమ్మ అని అంటున్నాం. అలాగా అంత గొప్ప విషయం ఉందన్నమాట సృష్టిలోనే. అందుకే బాగా కష్టం వచ్చింది, తీరలేని బాధ వచ్చింది, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏమి చేయాలి అంటే, ఏమి చేయాలో తెలియకపోతే అంబా అని అనండి, అమ్మా అని అనండి ప్రేమగా అని చెప్తున్నారన్నమాట పెద్దలు. అదే చెప్తారు, ఆపద కిం కరణీయం స్మరణీయం పదయుగళం అంబాయాహ అని. అంటే ఆపద వచ్చింది, ఏమి చేయాలి అంటే అమ్మవారి యొక్క పాద పద్మములను స్మరించండి చాలు అని. తత్స్మరణం కిం కురుతే, ఆ స్మరణం చేస్తే ఏం వస్తుందండి అంటే, బ్రహ్మాదీనామపి కింకరీ కురుతే, బ్రహ్మగారితో సహా నీకు కింకరులు చేస్తుంది అమ్మవారు అని. అంటే ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం, బ్రహ్మగారు మన తలరాత రాశారో అది అనుభవిస్తూ ఉంటాం. కానీ అమ్మవారి పాదాలు కనుక పట్టుకుంటే బ్రహ్మగారు కూడా మనం చెప్పిన మాట వింటారు అని అంటున్నారు.
ఇది ఎట్లాగ అసలు అంటే చాలా సులభం. తైత్తిరీయ ఉపనిషత్తు కనుక ఒక రకంగా తీస్తే, ఒక సాధకుడు జ్ఞానము అంటే తత్వత బ్రహ్మమును తెలుసుకునేవాడు, జగన్మాత యొక్క తత్వాన్ని తెలుసుకునేవాడు, వాడు ఏ స్థితి పొందుతాడు అంటే బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అక్కడ చెప్పారు సాధకుడి యొక్క ఆనందం ఎలా ఉంటుంది. శ్రోత్రే సాకామహ తస్య అని ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆఖరణ అంటారు ఏకో బ్రహ్మణ ఆనంద. వాడు కేవలం బ్రహ్మము ఆనందమే అనుభవిస్తాడు. ఇంకా వాడికి చింతలు చికాకులు ఏవో కోరికలు లౌకికమైన చిన్న చిన్న విషయాలకి వాడి మనస్సు అన్నది పోదు. వాడి మనసంతా కూడా పరబ్రహ్మం ఎందే ఉంటుంది, జగన్మాత యొక్క పాద పద్మాలు ఎందే ఉంటుంది. ఆ ఆనంద స్వరూపుడే వాడు అయి ఉంటాడు అని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం మెల్లిగా మన శీర్షికలోకి వెళ్తున్నాం. ఎందుకంటే గురువు అన్నది తెలుసుకోకుండా, విద్య అన్నది తెలుసుకోకుండా, జగన్మాత సగుణ సాకారం తెలుసుకోకుండా గబుక్కున శారదా వైభవం వెళ్ళాను అనుకోండి, అదంత న్యాయం చేసినట్టు కాదనమాట. అందులో మనిషికి మోక్షము ముఖ్యమైనది చెప్పకుండా శారదాంబ గురించి మాట్లాడితే ఆవిడే నన్ను చూస్తూ ఉంటుంది, ఏం చెప్పదలుచుకొని ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి. అందుకని అది కూడా సబబు కాదు. కాబట్టి ఇంతవరకు ఈ భూమిక అన్నది చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు అసలు వచ్చిన చిక్కు ఏమిటంటే, శారదాంబ వైభవాన్ని పెట్టుకున్నప్పుడు శారదాంబ గురించి చెప్పగలమా అంటే, మనం మాట్లాడే మాటలు అమ్మవారి అనుగ్రహంతో మాట్లాడుతున్నాం. ఈ మాటలు అమ్మవారిని చేరుకోగలవా? ఇప్పుడు అమ్మవారి తత్వాన్ని మనం చెప్పగలమా అసలు అంటే, అది కుదరని పని. నేనే కాదు, ఎవ్వరి వల్ల కాదు. పూర్తిగా చెప్పడం అసలు కాదు. అందుకే శివుణ్ణి దండం పెట్టుకునేటప్పుడు పుష్పదంతాచార్యులు వారు తవ తత్వం నజనామి కీదృశోసి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః అని దండం పెట్టుకుంటాడు. అంటే నీ తత్వం నాకు తెలియదు స్వామి, నీది ఏ తత్వం అయితే ఆ తత్వానికి నమస్కారం చేస్తున్నాం. బాగుంది, అదే చాలా సులభం కూడా. మనకి తెలియదు, మా వల్ల కాదు. ఎందుకు అంటే వేదమే చేతులు ఎత్తేసింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. పర్లేదండి చెప్పండి, అమ్మవారి గురించి వింటాము, తెలుసుకుంటాము. వింటావేమో, తెలుసుకోవడం కష్టం, తెలిసినట్లు అనిపిస్తుంది కొంచెం. పోనీ నా మనసుతో ఊహిస్తాను అంటే, మనసు కూడా చేరుకోలేని స్థలం అది అమ్మవారి యొక్క రూపం. ఎందుకు? బ్రహ్మము మనసు కన్నా పై స్థాయిలో ఉంది అమ్మవారు. మనసు ఎక్కడ పట్టుకుంటుంది అంటే లౌకికమైన విషయాలు అర్థం చేసుకోగలుగుతుంది, దానికి తెలిసిన కొన్ని అనుభవాలు పట్టుకోగలుగుతుంది. కానీ ఈ జగన్మాత యొక్క తత్వాన్ని, బ్రహ్మం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే అది కుదిరే పని కాదు. మరి ఎట్లా, ఏం చేద్దాం ఇప్పుడు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస అని చేతులు ఎత్తేసాం కదా, మరి ఏం చేస్తాము అంటే అయినా చెప్పుకుంటాం. ఎందుకు అంటే మనము తరించడానికి, చిత్తశుద్ధి కావడానికి. ఒక గంగా నది దగ్గరికి వెళ్ళాం మనం. వెళ్ళి దేనికి? దాహం తీర్చుకోవడానికి వెళ్ళాం గంగా నది దగ్గరికి. వెంటనే అక్కడ చూసి ఇంత నది నీళ్ళు నేను తాగలేనండి అని వెనక్కి వచ్చేస్తామా? అంత నది నీళ్ళు తాగమని ఎవరు చెప్పలేదు. మొట్టమొదట మన దాహం ఎంతో అంత తాగితే సరిపోతుంది మనకి. అట్లాగే జగన్మాత యొక్క వైభవం అనంతమైనా కూడా మనకున్న సమయముతో, శక్తితో, భక్తితో ఎంత స్వీకరించగలమో అంత పూర్ణముగా, ఆనందముగా స్వీకరించే ప్రయత్నం మనం చేయాలి. అదే కేనోపనిషత్తులో చెప్తారన్నమాట, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచో అంటారన్నమాట. ఎవరు బ్రహ్మము? ఎవరు అంటే కేనోపనిషత్తులో ముఖ్యంగా ఏమిటంటే అమ్మవారి గురించే చెప్తారన్నమాట. ఉమా అని చెప్పి ఆ జగన్మాత గురించే చెప్తారు. ఆవిడ ఎవరు బ్రహ్మం అంటే శ్రోత్రానికి శ్రోత్రము, మనస్సుకి మనస్సు, యద్వాచో హవాచం, వాక్కుకే వాక్కు ఆవిడ. అందుకని పరాప్రత్యక్షి రూప పశ్యంతి పరదేవత, ఇవన్నీ కూడా మనం వింటాం లలితా సహస్రనామంలో. అలా ఉంటుంది జగన్మాత. అందుకని ఆవిడ అందుకోవడం కష్టం కాబట్టి తస్య భాష సర్వమిదం విభాతి, ఆవిడ యొక్క విభాసం భాతితోనే మనందరము చైతన్యవంతులుగా జరుగుతున్నాం ఈ జడ ప్రపంచం అంతా కూడా. అందుకని ఉన్నంతలో ఆవిడ గురించి స్మరించడమే మహాపుణ్యము అన్నది తెలుసుకుంటూ జగన్మాత యొక్క రూపవర్ణనలోకి ప్రవేశిస్తాం. వైభవము అని పెట్టుకున్నాం కాబట్టి ఏమి చెప్తామో ఇప్పుడే చెప్తాను నేను. జగన్మాత యొక్క రూప వైభవం, జగన్మాత అంటే ఇక్కడ శారదా పరమేశ్వరి గురించే చెప్తున్నాం మనం. ఆవిడ రూపవర్ణన ఎలా ఉంటుంది అని, ఎక్కడ అవతారాలు తీసుకున్నారో ముఖ్యమైనవి కొన్ని, ఆ క్షేత్రం గురించి సంక్షేపముగా, అలాగే మనకి అందుబాటులో ఉన్న స్తుతి, దాని యొక్క వైభవం, ఏమి ఫలం వస్తుంది దాంట్లో అన్నది చెప్పుకునే ప్రయత్నము సవినయంగా చేద్దాము అని మళ్ళీ జగద్గురువులకి శారదాంబకి నమస్కారాలు చేసుకుంటూ, జగన్మాతని ఎప్పుడు కూడా శారదాంబని
దక్షిణామూర్తి రూపిణి కింద చెప్తామన్నమాట. అంటే శివుడి యొక్క సహోదరి కింద చూస్తారు. శృంగేరిలో శారదాంబ ఉంటుంది, చంద్రమౌళీశ్వరుడు కూడా ఉంటారు. కానీ వారిద్దరూ ఏమిటి అంటే అన్నా చెల్లెళ్ళు. అక్కడ శివానుజాయే నమః, భవ సహోదరి అయి నమః, అట్లాగే శర్వ సహోదరి, ఇవి అన్నమాట అమ్మవారికి. అందుకే అక్కడ వాళ్ళు అన్నా చెల్లెళ్ళు అన్నమాట. మనకి విద్యాస్వరూపులు ఎవరు అంటే బాగా తెలిసింది దక్షిణామూర్తి అన్నమాట. జనరల్గా ఆ దక్షిణామూర్తిని మనం ఉపాసించేటప్పుడు ఆ ధ్యాన శ్లోకం ఒకసారి చూస్తే, స్ఫటిక రజిత వర్ణం మౌక్తికీం అక్షమాలాం అమృత కలశ విద్య జ్ఞానముద్రా కరాబ్జై దధతి మరుగరక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తి మీడే అని చెప్తాం. అంటే ఎలా ఉన్నాడు దక్షిణామూర్తి పరమేశ్వరుడు శివుడు అంటే స్ఫటిక రజిత వర్ణం, తెల్ల శుద్ధ స్ఫటికం, అంటే గుణాతీత స్థితితో ఆయన అక్షమాల పట్టుకొని అమృత కలశ విద్య పట్టుకుని, విద్యలు అంటే పుస్తకాలు, వేదము అవి పట్టుకుని జ్ఞానముద్రతో దక్షిణామూర్తి భాసిస్తూ ఉన్నాడనమాట. అదే రూపం మీరు చూస్తే శారదాంబ ఎలా ఉంది అని చూస్తే మీరు చూడండి అమ్మవారి యొక్క చిత్రాన్ని. మాలా సుధాకుంభ విబోధ ముద్రాం విద్యా విరాజత కరవారి జాతం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీ శారదాంబ ప్రణతోస్మి నిత్యం. అద్భుతమైన వర్ణన అనమాట. ఈ యొక్క భావన ధ్యానం చేసుకుంటే చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు, అంత గొప్పగా ఉంటుంది. మాలా సుధాకుంభ విబోధ ముద్రాం, మాల పట్టుకుంటుంది అమ్మవారు, సుధాకుంభం అమృత కలశం పట్టుకుంటుంది, విబోధ ముద్రం బోధము జ్ఞానము, చిన్ముద్ర అంటే ఇది అన్నమాట. ఇది ఏమిటి అంటే 3 అవస్థలలో కూడా తత్ త్వం అసి, నీవే అది అయ్యున్నావు. ఏమిటి నీవే అంటే జీవుడే బ్రహ్మం అయ్యున్నాడు అన్న జ్ఞానాన్ని భాషించే ముద్ర అది అన్నమాట. అవి అలాగే విద్యా విరాజత్ కరవారి జాతం, విద్యలకి నిలయము అమ్మవారు. ఆవిడ పుస్తకాలు, ఏమిటి ఆ పుస్తకాలు పట్టుకుంది అంటే బ్రహ్మసూత్రాలనే అనుకోవచ్చు అన్నమాట. అవన్నీ అంటే జ్ఞానము, సర్వ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వేదము, అవి అన్నమాట ఆవిడ పట్టుకున్నది. అపార కారుణ్య సుధాంబురాశి, అపార కారుణ్యం, ఇందాకే చెప్పుకున్నాం. ఆపద వస్తే ఎట్లా, ఆ అమ్మవారిని అడగండి. విద్యలు కదా, విద్యల తల్లి కదా అంటే అది కేవలం బ్రహ్మ విద్య మాత్రమే కాదు, అపర విద్యలు కూడా. పరవిద్య అంటే లౌకికంగా మనకి కావలసిన విద్యలు. ఏవి, నాకేదో ఐశ్వర్యం కావాలి, ఉద్యోగం కావాలి, లేదా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలి, ఇలాంటివి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు కూడా అమ్మవారే ఇవ్వగలదు. లేదండి నాకు కొంత వైరాగ్యం ఉన్నది, మోక్షకాంక్ష ఉన్నది, అది కావాలంటే పరావిద్య కింద కూడా అమ్మవారు అవే ఇవ్వగలన్నమాట. అందుకే పరదేవత ఆవిడ. అపర విద్యలు ఆవిడ అపర విద్యలు ఆవిడ ఇవ్వగలదు, పరావిద్య కూడా ఆవిడ ఇవ్వగలదు. ఆవిడ ఎవరు అంటే అపార కారుణ్యం. అయ్యో వీడికి ఇంకా కోరికలే కోరుకుంటున్నాడే అంటే అని మనకు అనుకోవచ్చు, కానీ ఆవిడ అనుకోదు. జగన్మాత కాబట్టి కోరికలు, ధర్మబద్ధమైన కోరికలను ఆవిడ తీర్చి మనకి ఆ విషయ లంపటాల్లో ఇరుక్కోకుండా ఆవిడ మనల్ని కాపు కాచుకుంటూ ఒక తల్లి జగన్మాత కాబట్టి అలా కరుణతో చూసుకుంటూ విద్యను కూడా ఇస్తుంది ఆవిడ. అందుకే విద్య స్వరూపిణి అని చూస్తాం మనం నామాల్లో. ఆవిడ ఎవరు అంటే శ్రీ శారదాంబ ప్రణతోస్మి నిత్యం. ఎల్లప్పుడూ ఆ జగన్మాతనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, శరణాగతి పొందుతూ ఉంటాము అని తెలుసుకుంటూ ఒక్కసారి ఆ రూపాన్ని బాగా గమనిస్తూ ఉంటే కుడివైపు ఏమున్నాయి అమ్మవారికి అని చూస్తే కుడివైపు పైన చేతిలో అక్షమాల ఉంది. స్ఫటికమాల అని కూడా అంటారు. స్ఫటికము, శుద్ధ స్ఫటికము అని ఎందుకు అంటారు అంటే గుణాతీత స్థితి. అంటే గుణాలు మనకి 3 ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. ఈ 3 అందుతాయి. మరి నిర్గుణం నాకు అర్థం కావాలి అంటే బ్రహ్మము అసలు యథార్థముగా నిర్గుణ స్వరూపం అంటారు కదా అంటే అందుకే అర్థం కావడానికి శుద్ధ స్ఫటికం అన్నాం అంతే. అంటే ఈ శుద్ధ సత్వము అన్నాం అంటే ఏమిటంటే ఈ సత్వము కన్నా పైన మెట్టు ఉన్నది అంటే గుణాతీత స్థితే శుద్ధ సత్వము అని చెప్పడం. శుద్ధముగా తెల్లగా ఉన్నారు అమ్మవారు అంటే ఆ గుణము గుణాతీత స్థితిలో భాసిస్తుంది జగన్మాత
అని అర్థం చేసుకోవడానికి శుద్ధమైన వర్ణం కింద చెప్తూ ఉంటారు. మరి అక్షమాల పట్టుకుంది అంటే ఆ అకారం నుంచి క్షకారం వరకు ఉన్న విద్యలు అన్నీ కూడా అమ్మవారి కరతామలకం అయి ఉన్నాయి, ఆవిడ చేతిలో ఉన్నాయి. మనకేమొస్తాయంటే ఎవరి చేతిలో ఏది ఉంటే వారు అది ఇస్తారు. అమ్మవారి చేతిలో అకారం నుంచి క్షకారమైన విద్యలన్నీ ఉంటే ఆవిడ్ని ఆశ్రయిస్తే ఏమిస్తుంది? ఆ విద్యలే ఇస్తుంది. పరవిద్యలు కానీ అపర విద్యలు కానీ కోరికలు కానీ మోక్షము కానీ ఏదన్నా అమ్మవారి చేతిలో ఉన్నాయన్నమాట. అవి మనము సాధనకి ఎలా అర్థం చేసుకోవాలి అంటే అక్షమాల జపమాలలే మనం ఎలా తిప్పుతాము? లోపలికి తిప్పుతూ ఉంటాం. అంటే ఏమిటి? మననం అనే మాట మనం చేసుకునేది. మననము ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఆ జపమాలతో. ఎప్పుడు కూడా ఒకటే నామము తీసుకొని ఎన్నో మార్లు తిప్పుతూ ఉంటాం మాల. అంటే మననము, విన్నది విన్నదాంతో వదిలేస్తే అది పనికిరాదు, మననము చేస్తూ ఉండాలి అని అమ్మవారు చెప్తున్నారు అన్నమాట మనకి ఆ రూపంలో. అట్లాగే ఆ అక్షమాల ఆ పైననే చూస్తే అమ్మవారి చేతి పైన ఒక చిలుక కనపడుతుంది మీకు. చిలుక ఏమిటంటే పలుకులు, పలుకుల తల్లి ఆవిడ. ఎవరు ఎంత మాట్లాడినా జగన్మాత యొక్క అనుగ్రహంతోనే మాట్లాడగలరు. ఆ శక్తి ఆవిడి. వాగ్దేవత, వాగ్వాదిని, వామకేశి, ఇవన్నీ నామాలు మీరు తర్వాత లలిత చదివేటప్పుడు అన్నీ అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. ఓ ఈ అమ్మవారి గురించి కూడా చెప్తున్నారు దీంట్లో, ఈ అమ్మవారి గురించే చెప్తున్నారు దీంట్లో అని. అలాంటి జగన్మాత అనమాట ఆ చిలకలు పలుకులు. అలాగే శుక విద్య అన్నది ఒకటి ఉందన్నమాట. అది ఈ శ్రీ విద్య ఎలాగో అది కూడా రహస్యమైన విద్య. అది అంటే జగన్ పరబ్రహ్మ స్వరూపిణి కింద భగవతి తత్వాన్ని చెప్పే ఒక విద్య అన్నమాట. అందుకు ఆ చిలక కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం మాట్లాడతాము, ఏం మాట్లాడతాము అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అది తెలుసుకోవాలి. ఆ చిలక ఎందుకుందంటే ఎవరో ఇష్టపడతారు కదా అని చెప్పి చిలక పలుకులు అంటారు. కేవలం అది సరిపోదు. అది ఎక్కడ ఆధారపడి ఉంది అంటే అక్షమాలిక మీద ఆధారపడి ఉంది. ఆ చిలక పైన ఉంది. ఏమిటి అక్షమాల ఏం చేస్తుంది? మననము చేస్తూ ఉంది శాస్త్రాన్ని, బ్రహ్మతత్వాన్ని నిరంతరం. దానిలో చెప్పబడిన సత్యమే బ్రహ్మ సత్యము. బ్రహ్మమే సత్యమైనప్పుడు నీ వాక్కు సత్యం కాకుండా ఎట్లా పోతుంది? వాక్కు కూడా సత్యమే ఉండాలి. అందుకే ప్రియమే కాదు సత్యవాక్కు కూడా ఉండాలి అని ఆ చిలక కూడా సూచిస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు మనం. సమన్వయం అవుతోంది. తరువాత కింది చేతిలో చూస్తే జ్ఞానముద్ర, అదే విద్యాస్వరూపిణి. జ్ఞానముద్ర చిన్ముద్ర రెండు ఒకటే. అంటే మూడు అవస్థలు అంటాం. అంటే ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని అవస్థలు ఉంటాయి. చాలా తేలిగ్గా చెప్తాను. జాగ్రత్త అంటే జాగ్రత్త అవస్థ అంటే మనం ఇప్పుడు లేచి ఉన్నాం, ఈ శరీరం పనిచేస్తోంది, ఇది చూడగలుగుతోంది బయట ఉన్న విశ్వాన్ని, ప్రపంచాన్ని. దాన్ని జాగ్రత్త అవస్థ అంటున్నాం. స్వప్నావస్థ అంటే నేను నిద్రపోయినప్పుడు నా మనస్సు యొక్క సంకల్పంతో అక్కడో ప్రపంచం ఏర్పడుతుంది. అందులో అది నేను నా కల్పనే. అది ఎవరి కల్పన వాళ్ళదే, ఎవరి కలలు వాళ్ళది. కానీ ఆ కల్పనలో మళ్ళీ మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడైనా గమనించారా? మీ కలలో మీరే ఉంటారు విచిత్రంగా. అది ఎట్లా సాధ్యమైంది? అదే కల్పన. అందుకే అక్కడ ఎలా సాధ్యమో ఇక్కడ జాగ్రత్త అవస్థలో కూడా అలాగే సాధ్యం. నాకు నేను కనపడుతున్నాను, మీరందరూ కనపడుతున్నారు, కానీ ఇది కూడా మిథ్యనే. ఎందుకు మిథ్య? ఎలా చెప్తారండి ఇంత స్పష్టంగా కనపడుతుంది అంటే మరి కలలో కూడా నీకు స్పష్టంగానే నీకు నువ్వు కనపడుతున్నావు, బయట వాళ్ళు కనపడుతున్నారు కదా. అది మిథ్య అని ఎప్పుడు తెలుస్తోంది? నిద్ర లేచిన తర్వాత. మరి ఇది మిథ్య అని ఎలా తెలుస్తుంది? గురువు యొక్క ఉపదేశము అందిన తర్వాత. యత్ సాక్షాత్ ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఈ వేదిక మీద చెప్పుకున్నాం మన దక్షిణామూర్తి గురించి. ప్రబోధ సమయే, జ్ఞానం వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది. అయితే ఇది నిజమా? జాగ్రత్త నిజమా? స్వప్నావస్థ నిజమా? అంటే నిజం అన్నది లేదా సత్యం అన్నది ఒకటే ఉంటుంది. స్వప్నావస్థలో జాగ్రత్త లేదు, ఈ అవస్థ లేదు. ఇప్పుడు ఎవరైనా ప్రవచనం చెప్తున్నాం, పడుకున్నారు అనుకోండి, వారికి ప్రవచనం లేదు, వాళ్ళ అవస్థ వాళ్ళది. లేదు, లేచి ఉన్నారు అందరూ, వాళ్ళకి నిద్ర అవస్థ లేదు. ఏదో ఒకటే సత్యం. మరి రెండు సత్యాలు ఉన్నాయి అంటే రెండు ఉంటే అది సత్యం అనరు ఎవడు కూడా. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఒకటే సత్యం. ఏకము ఏవము అద్వితీయము. ఇది వేదం చెప్పిన మాట. అది అద్వైతం గురించి. అంటే ఏమిటి అంటే బ్రహ్మము, పరబ్రహ్మము అన్నది ఒక్కటే ఉంది.
దానికి రెండవది లేదు. సజాతీయ స్వగత విగత భేదాలేవి లేవు దానికి. అంటే నేనున్నాను, ఈ శరీరం ఉంది, చేతులు వేరు, తల వేరు, కాళ్ళు వేరు, అట్లా స్వగత భేదం ఏమీ లేదు. సజాతీయ భేదం, నేను మనుష్యుడను, నాలాంటి వాళ్ళే స్త్రీలు కూడా ఉన్నారు మనుష్య జాతిలో. సజాతీయ భేదం అట్లా బ్రహ్మముకు లేదు, దానికన్నా భిన్నము వేరే లేదు. విజాతీయ లేకపోతే విజాతీయ భేదం అంటే మనుషులు, పక్షులు, చేపలు, చెట్లు, రాళ్ళు, అట్లా వేరేది లేదు. బ్రహ్మము ఏకం ఏవా అద్వితీయం, అదే బ్రహ్మము అని తెలుసుకుని, మరి ఈ జాగ్రత్త నిజమా స్వప్న నిజమా అంటే ఈ రెండూ కాదు. ఈ రెండూ కాని స్థితి ఒకటి, సుషుప్తి అవస్థ ఒకటి ఉంది నాకు. అంటే గాఢ నిద్రలో కళ కూడా లేదు నాకు, ఈ ప్రపంచం ఎట్లాగూ లేదు. మరి అది నిజమా అంటే దానిలో నాకు ఈ ప్రపంచం లేదు, కానీ అది శాశ్వతం కాదే. మళ్ళీ ఆ సుషుప్తి అవస్థ నుంచి నిద్రలోకి వస్తున్నాను, నిద్రావస్థ నుంచి జాగ్రత్తకు వస్తున్నాను. నిరంతరము ఈ విషయ వ్యవహార ప్రపంచం లేని స్థితిలో నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి ఈ 3 అవస్థలు కూడా సత్యము కాదు, వ్యావహారిక సత్యము మాత్రమే. కానీ మరి ఈ 3 అవస్థలు ఎలా పనిచేస్తున్నాయంటే అదిగో ఆ జగన్మాత యొక్క శక్తి వల్లనే 3 అవస్థల్లో కూడా ఉన్నది ఆ జగన్మాతయే. అందుకే నాకు నిద్ర లేచాక జాగ్రత్త అవస్థలో కళలు వచ్చాయని గుర్తు ఉంటుంది. ఈ ప్రపంచంలో నేను చేసే వ్యవహారాలు బట్టి నాకు కళలు కూడా వస్తున్నాయి. ఏదైనా చూడకూడని దృశ్యం చూస్తే అది కళ కింద వస్తుంది నాకు. ఎందుకు వస్తుంది అంటే ఈ 3 అవస్థల్లో కూడా ఎడతగని ఒక శక్తి అన్నది ఉంది, చైతన్యం అన్నది ఉంది. ఆవిడనే సగుణ సాకారమూర్తి కింద జగన్మాత అంటున్నాం అన్నమాట మనం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 అవస్థల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా, లేదా భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా, స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో కూడా జీవుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈశ్వరుడువే నువ్వు అని చెప్తుంది. జీవేశ్వర ఐక్యాన్ని చెప్తుంది అన్నమాట ఈ 3 అవస్థల్లో కూడా అని చెప్పేదే జ్ఞానముద్ర. అక్కడ ప్రారంభించామన్నమాట వేదాంతం. జ్ఞానముద్ర వచ్చినప్పుడు వేదాంతం చెప్పుకోకపోతే లాభం లేదు. అందుకని జ్ఞానముద్ర అంటేనే అంత చెప్పుకోవాలి, కనీసం మనం. అది జ్ఞానముద్ర ఒక వైభవం. ఎడమ వైపు చూస్తే అమృత కలశం ఉంటుంది అమ్మవారికి పైన. ఏమిటి ఆ అమృత కలశము అంటే పూర్ణము. కలశం అంటేనే, కలశం పట్టుకొని ఎవరైనా స్వాగతం చెప్తారు చూస్తే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. అంటే ఏమిటి అంటే పూర్ణ కుంభముతో స్వాగతం చేస్తున్నారు వారు. అంటే పూర్ణ ఫలం అది కలశం అన్నది, నిండుతనం అని మాట. అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనమాట. అది అక్కడ అమృత కలశం. మళ్ళీ అది అంటే ఏమిటి అంటే తిరిగి రాని అమృత తత్వము, ఏదైతే అద్వైత తత్వం ఉందో అది అనమాట కలశం. అది ధారలాగా, అంటే ఒక రకంగా కలశంలో నీళ్లు మన మీద పోస్తే ఏమి పడుతుంది, ఆ నీళ్ళన్నీ జర జారుతాయి. కానీ ఇప్పుడు అమ్మవారి చేతిలో ఉన్న కలశం ఏమిటి, అమృత కలశం. అది అప్పుడు ఏమిటి, సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి అది అవుతుందన్నమాట. ఆ అమృత కలశంలో నీళ్లు పోస్తే అమృత తుల్యం అయిపోతుంది శరీరం. అంటే ఈ శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా అమృతపేతం అయిపోయి వాడికి ఆ జ్ఞానము భాసిస్తుందన్నమాట. పూర్ణముగా, ఏదో కొంత అలా కాదనమాట. వాడు పూర్ణుడు అవుతాడు. వాడు పూర్ణుడు అవ్వడం అంటే వాడే బ్రహ్మము అన్న జ్ఞానము భాసిస్తుంది వాడికి అని తెలుసుకుంటూ, తర్వాత కింద చూస్తే పుస్తకం ఉంటుంది అమ్మవారి చేతిలో. ఆ పుస్తకం ఏమిటి అంటే ఇందాకే చెప్పాం, మనకి అర్థం కావడానికి పుస్తకం. అమ్మవారికి ఏం పుస్తకం అవసరం లేదు. ఆవిడేమి నేను తెచ్చుకున్నట్టు పేపర్ తెచ్చుకొని రిఫర్ చేసుకోకర్లేదు అమ్మవారు. ఆవిడే జగన్మాత, విద్యాస్వరూపిణి ఆవిడ. ఆ విద్యలు ఏమిటంటే మనకి ఎప్పుడూ కూడా అధ్యయనం అన్నది చేస్తూ ఉండాలన్నమాట. అది ఏ అధ్యయనం అంటే శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి. అది వేదము చెప్పిన ప్రామాణికమైనది ఉండాలి. అదే మనం చూస్తే శంకరుని శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అంటాం. అవే పుస్తకాలన్నమాట. వేరే భేదం ఏమీ లేదు. ఇందాకే అన్నాను, బ్రహ్మం అన్నా, ఈశ్వరుడన్నా, జగన్మాత శారద అన్నా, గురువులన్నా అన్నీ ఒకటే. ఒక విషయం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరి ఇష్ట ప్రకారము వాళ్ళు ఆ రూపం కింద వారిని ఆరాధన చేస్తారు. అంతకంటే వేరే భేదం ఏమీ లేదు అని చెప్తూ, బ్రహ్మ విద్యయే ఆవిడ చేతిలో ఉంది. అవి పరవిద్యలు అపరావిద్యలు రెండూ కూడా. అంటే ఇహము ఇవ్వగలదు, పరము అయిన మోక్షము కూడా అమ్మవారు ఇవ్వగలదు. ఇవన్నీ ఒకటి. తర్వాత మీరు పైన చూస్తే చంద్రకళ ఉంటుంది అమ్మవారికి. చంద్రుడు కూడా భావిస్తాడు, చంద్రశేఖరి ఆవిడ.
ఏమిటా చంద్రుడు అంటే అమృత తత్వము ఒకటి చూపుతూ ఉంటుంది చంద్రుడు. తర్వాత మీరు గమనిస్తే చంద్రుడికే కళలు చెప్తాం మనము. అంటే షోడశి శ్రీవిద్య మూల దేవత అంటే రాజరాజేశ్వరి, లలితాపరా భట్టారిక, త్రిపుర సుందరి అని ఏవైతే మనం రోజు లలితా పారాయణ చేస్తామో ఆవిడనే షోడశి అన్నమాట. షోడశ కళా దేవత ఆవిడ కిందనే సాక్షాత్తు జగన్మాత భాసిస్తోంది. అది చెప్పడానికే చంద్రకళ. ఆవిడ అమృతురాలు కూడా. ఆవిడే అమృతం. అందుకు కూడా చంద్రుని అనమాట. ఆపాతాళ నవస్తనాం తమున బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విల్సత్ పూర్ణేందువాంతామృతై అని రుద్రంలో కూడా ధ్యాన శ్లోకం ఉంది. ఏమిటా చంద్రుడి నుంచి శివలింగంలా కనపడే భూమికి వస్తుందంటే అమృతమే ధార కింద వస్తుంది. అది ఏమిటంటే ఇగో చంద్రశేఖరి ఆవిడ అని కూడా తెలుసుకుంటూ ఆ షోడశి మాత స్వరూపం కింద ఉన్నది కూడా ఈ జగన్మాత శారదాంబయే. ఇవన్నీ ఒక ఎత్తు. ఆవిడ ముఖాన్ని చూస్తే ప్రసన్నవదనం, చక్కగా కరుణామయ ఆనంద స్వరూపిణి ఆవిడ అన్నది మర్చిపోకూడదు. చేతుల దగ్గర ఆగిపోతే అసలు తల్లితత్వం తెలియదు అనమాట. చేతిలో ఉన్నాయి, అమ్మవారికి ఇదే అలంకరించారు, ఇవాళ ఈ చీర కట్టారు, ఆ గాజులు వేశారు అనుకుంటే తల్లితనాన్ని చూస్తున్నామా గమనించాలి మనం. అంటే మన తల్లి మనకి అన్నం వడ్డించినప్పుడు అమ్మ గాజులు బాగున్నాయి, అమ్మ చీర బాగుంది, పట్టు చీర కట్టుకుందా అని చూస్తే తల్లితనం చూడలేము. అప్పుడు తల్లి ఇచ్చే ఆప్యాయత, ప్రేమ, బలం మనం అందుకోలేము. కేవలం పదార్థం దగ్గరే ఆగిపోతాం. శ్రీచక్రార్చన అలవాటున్న వాళ్ళకి చూస్తే బయట ప్రాకారాల్లోనే సర్వసిద్ధి దేవతలు ఉంటారు. అక్కడే ఆగిపోతే సిద్ధులే కావాలి నాకు అని వేరే ఆవరణల్లోకి వెళ్ళలేరు ఎవరు, బయటనే ఆగిపోతారు. జగన్మాతని కోరుకోవాలంటే ఈ కోరికలను ముందు విడిచిపెడితే అమ్మవారి దగ్గరికి అడుగు అడుగు వేసుకుంటూ వెళ్ళగలము. నవార్ణవము అంటే 9 పూర్ణ సంఖ్య. 9 తర్వాత మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. అది అన్నమాట పూర్ణురాలు ఆవిడ, పూర్ణ విద్య అని కూడా తెలుసుకుంటూ ఇంతకీ ఈ శారదాంబ మరి ఎవరు చూడ్డానికి ఇంత వర్ణన చేశాం కదా. మరి మహావిద్యలు అని ఉన్నాయి, 10 మహావిద్యలు ఉన్నాయి. వాటిలో సాత్వికమైన ఆరాధనలు కొన్ని ఉన్నాయి, అన్నీ అని కాదు కొన్ని ఉన్నాయి. అన్ని విద్యల్ని సాత్వికంగా ఆరాధన చేసే పద్ధతి ఉంది, అన్ని విద్యల్ని వామాచారంలో చేసే ఉంది. వామాచారం మనకి అసలు గ్రాహ్యం కానే కాదు. అందుకే శంకరులు శ్రీ విద్యను, అన్ని విద్యలు ఏ విద్యలో ఇమిడి ఉంటాయో ఆ శ్రీ విద్యనే పునరుద్ధరణ చేసి ఆ శ్రీచక్రాన్నే అంటే లలితా త్రిపుర సుందరి విద్య ఆ అమ్మవారికి చెందిందే శ్రీచక్రం మనం ఇప్పుడు చూసేది. ఆ శ్రీచక్రాన్నే శృంగేరిలో శంకరాచార్యుల వారు వేసి ఆ శ్రీచక్రం మీదనే శారదా పరమేశ్వరి దేవిని కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు ఆ శారదా పరమేశ్వరి ఎవరు? లలితా త్రిపుర సుందరియా అనుకోవచ్చా? లలితా విద్య అని చెప్తోందా అనుకున్నా పర్వాలేదు. మరి ఆవిడకి సరస్వతి కింద విద్యా అధిష్టాన దేవత కింద చూస్తే తెల్ల వస్త్రం కడతారు, తెల్లగా ఉంటుందని. కానీ ఈవిడ ఎరుపు వస్త్రాన్ని ధరిస్తోంది. ఎరుపు జనరల్గా మనం చూస్తే సామాన్యంగా లక్ష్మీ ప్రీతి అంటాం మనం, లక్ష్మీదేవికి అని. మరి కమలాత్మిక విద్యని పెట్టారా? అలా ఎందుకు అన్నారండి అంటే మరి కనకధారను కురిపించిన వాళ్ళు శంకరాచార్యులు వారు అంటే కమలాత్మిక విద్యనా? మరి పరవిద్య కూడా ఉంటుందని చెప్పాం మనం. అపరా విద్యలు 2 ఉంటాయి అమ్మవారి చేతిలో అని. అక్షమాలలు అన్నీ ఉన్నాయి, అంటే ఆ నుంచి క్షకారమైన విద్యలు అన్నీ ఉన్నాయి. మరి ఆవిడ కమలాత్మిక విద్యనా అంటే లక్ష్మీదేవి విద్యనా అంటే అలా అనుకున్నా తప్పులేదు. ఈ అమ్మవారిని ఉపాసన చేసే విద్యారణ్య స్వామి వారు భువనేశ్వరి విద్యని తెచ్చుకుని కనుక వర్షాన్ని వారు కురిపించారు. మరి భువనేశ్వరి అన్న విద్య ఉంది మహావిద్యల్లో, ఆవిడన అలా అనుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే శ్రీ విద్య తెలిసిన వాళ్ళకి ఆ భువనేశ్వరి బీజాలే 3 ఉంటాయి, చక్కగా అన్ని కూటాల్లో కనపడతాయి మనకి. అలాగనుకోవచ్చా అనుకుంటే అనుకున్నా పర్వాలేదు. మరి చిలక ఉంది అమ్మవారి చేతి మీద, మాతంగి అన్న ఒక ఆవిడ ఉంది మనకు తెలుసుగా. మాణిక్య వీణ ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి అని అంత గొప్పగా కాళిదాసుకే అమ్మవారు అంత ప్రత్యక్షమై మరి అనుగ్రహించారు. మరి చిలక ఉంది మాతంగియా అంటే అదే విచిత్రమైన స్వరూపిణి శారదాంబ. అన్ని విద్యలకి నిలయం ఆవిడ. అందుకే అన్నది ఏది అయినా ఇవ్వగలదు శారదాంబ. ఏదో విద్యనే ఇస్తుందేమో, వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకొని వచ్చేస్తే నా పని అయిపోయిందేమో అనుకోవడానికి వీలు లేదు. పుట్టినప్పటి నుంచి కూడా మనం ఏమి అనుకుంటాము, చాలా ఐశ్వర్యవంతుడు కావాలి. ఎట్లా అవుతాడు?
ఆకాశం నుంచి ఊడిపడతాయా ధనం? అలా కాదు. అంటే ఏమిటి అంటే వాడు బాగా చదువుకోవాలి, చదువుకుంటే సరిపోయిందా, మంచి ఉద్యోగం రావాలి, అది బాగా పని చేయాలి. అంటే వాడు అనుకున్నది వాడి యుక్తి పని కింద కూడా సరిగ్గా అవ్వాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయి ఉందన్నమాట అమ్మవారు. అందుకు కూడా శారదాంబ అన్ని రకాలుగా విరాజిల్లుతూ ఉందన్నమాట అమ్మవారు శృంగేరిలో అని తెలుసుకుంటూ, శారదాంబ కూడా లేదా సరస్వతీ విద్యల్లో అనేక రకాల సరస్వతుల్ని ఆరాధిస్తారు. పేర్ల మాత్రంగా తెలుసుకుందాం. జిజ్ఞాసులు తర్వాత వీటి గురించి మీరు చెక్ చేసుకోవచ్చు. మేధా సరస్వతి అని, జ్ఞాన సరస్వతి అని, విద్యా సరస్వతి అని, మాతంగి, అశ్వ సరస్వతి, కళా సరస్వతి, వాగ్దేవి, మహాసరస్వతి, నీలా సరస్వతి, సావిత్రి, గాయత్రి, శారద, బ్రాహ్మి, ఇన్ని రూపాల్లో మనం వింటూ ఉంటాం అన్నాడు పేర్లు. వీటిల్లో కొన్ని పేర్లు మనము లలితా సహస్రనామంలో చాలా వింటూనే ఉంటాం కూడా. ఒక్కొక్క దేవత విశేషంగా ఒక్కొక్కటి, అంటే ఒక ఆవిడ సంగీత విద్యాలను ఇస్తుంది, ఒక ఆవిడ ధారణ శక్తి ఇస్తుంది, ఒక ఆవిడ స్మరణ శక్తి ఇస్తుంది, ఒక ఆవిడ బుద్ధి బలాన్ని ఇస్తుంది, అలాగనమాట. ఒక ఆవిడ తంత్ర విద్యలను ఇస్తుంది, ఒక ఆవిడ మంత్రాన్ని సిద్ధింపజేస్తుంది, ఇలాగనమాట. ఇలాగ అనేక రకాలుగా భాషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న సమన్వయాన్ని చేద్దాము. ఏమిటంటే శంకరాచార్యుల వారి రూపాన్ని చూస్తే బాగా చూడండి, ఆయన 2 చేతులతో భాషిస్తూ ఉంటారు. ఆయన కింద 2 చేతులు శారదాంబ, ఆయనకున్న 2 చేతులు శారదాంబకున్న కింద 2 చేతులు ఒకటే, పుస్తకము జ్ఞానముద్ర పట్టుకొని ఉన్నారు. అంటే ఏమిటి అక్కడ మనకు తెలుస్తోంది, శంకరాచార్యుల వారు కూడా శారదా స్వరూపిణియే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శంకరాచార్యుల వారికి మరి శారదా స్వరూపిణి అన్నారు, బాగుంది. మరి అక్కడ అమ్మవారు ఎరుపు వస్త్రం కట్టుకున్నారు, ఈయన కాషాయం కట్టుకున్నారు, సరిపోయింది అది కూడా. అంటే ఆవిడ ధర్మాన్ని సరిపడే వేసుకున్నారు వస్త్రధారణ, ఈయన ఆశ్రమానికి సరిపడేది కట్టుకున్నారు. మరి చిలక, శారదాంబ చేతిలో చిలక ఉన్నది, మరి ఈయనకి చిలక కనపడట్లేదు. అంటే ఆయన ఎంత గొప్పటి స్తోత్ర వాంగ్మయం ఇచ్చారు మనకి, అవన్నీ చదువుకుంటుంటే మనందరం చిలక పలుకులు పలకట్లేమా మనము? ఆ రూపంలో ఆ చిలక భాషిస్తోంది అక్కడ. అలాగే అక్షమాల శారదాంబ దగ్గర చూసాం. మరి వీరికి అంటే వీరు బ్రహ్మ జ్ఞానాన్ని తీసుకొని మనం మననము చేసుకోవడానికి చాలా సులువుగా ఉండడానికి 2 మార్గాలు ఇచ్చారు. ప్రపంచసార తంత్రమని అన్ని విద్యల్ని ఆయన తంత్ర విద్యలు ఇచ్చారు శంకరులు. అది కాకుండా విద్యలు, అసలైన బ్రహ్మ విద్య రావడానికి ప్రకరణ గ్రంథాలు కూడా ఇచ్చారు మనలాంటి సామాన్యులు తెలుసుకోవడానికి. అవి దేనికి ఉపయోగపడతాయి అంటే మననము చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇందాక అందుకే చెప్పాను, అక్షమాల దేనికి జపమాల అంటే మననము చేస్తూ ఉంటాం. స్తోత్రాలు వినడానికి బాగున్నాయి, శ్రవణం, అది అక్షమాల మననానికి బాగున్నాయి. తర్వాత వీరి చేతిలో పుస్తకం ఉండనే ఉన్నది. అవి ఏమిటంటే వారు అనంతమైన భాష్య గ్రంథాలని, అంటే వీరు వేద ప్రమాణమే తీసుకొని భాష్యాన్ని ఇచ్చారు శంకరులు. ఏమిటి అవి అంటే ఉపనిషత్తులకి, గీతకి, తరువాత బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని ఇచ్చారు. అది ఏమిటి అంటే దానిలోనే అమృత తత్వం ఉందన్నమాట. అదే అమృత కలశం, పూర్ణ విద్యను వారు మనకు అందజేశారన్నమాట. అది దేనికి అంటే ఇంకా నిధిధ్యాసన. ఏ సాధకుడికైనా కూడా కావలసింది శ్రవణము, మననము, నిధిధ్యాసన. జగన్మాత శారదాంబ యొక్క రూపమే శంకరాచార్యుల వారి యొక్క రూపము. వీరిని, ఈ అమ్మవారిని చూస్తే అర్థమవుతుంది, ఆ అయ్యవారిని శంకరాచార్యుల వారిని తెలుసుకుంటే అర్థమవుతుంది అన్నమాట. ఇద్దరు కూడా జ్ఞానస్వరూపులే. మరి చంద్రబింబము అంటే శంకర సాక్షాత్, ఆయన సకల కళా ప్రపూర్ణుడు. ఆయనకి తెలియని విద్య లేనే లేదే. ఆయన చంద్రశేఖరుడే రావడమే, అందుకని ఆయనే చంద్రశేఖరుడు. అందుకని శారదాంబకి దక్షిణామూర్తికి పోలికలు చూసాం. దక్షిణామూర్తి ఇప్పుడు శారదాంబకి శంకరాచార్య వారికి పోలిక చూసాం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఈశ్వరుడు పుంలింగ స్త్రీలింగ భేదాలు చూసుకున్నా, అవతారాలు చూసుకున్నా, సగుణ సాకారాలు, నిర్గుణ నిరాకారం చూసుకున్నా, గురుస్వరూపం కింద, దేవతా స్వరూపం కింద చూసుకున్నా ఒక బ్రహ్మం గురించే చెప్తున్నాము, వారు చెప్పేది ఒకటే అని స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఈ తర్వాత ముఖ్యంగా మనకి కొన్ని క్షేత్రాలు అమ్మవారి ఉన్నాయి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. శంకర్లు ఏదో కొత్త అమ్మవారిని తెచ్చి పెట్టారా శృంగేరిలో అని కొందరు అనుకుంటారు. ఈ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది కాదు ఆవిడ, వేదమూర్తి ఆవిడ. ఎక్కడి నుంచో రావడం ఏమిటి, ఎక్కడి నుంచో వచ్చిందంటే అంతటా నిండిపోయి ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి అక్కడ వచ్చింది అనుగ్రహించడానికి మనలాంటి వాళ్ళని అని అనుకోవడం వరకే. అయితే
మొట్టమొదట అసలు ఈ శారదాంబ కానీ సరస్వతి కింద భాషించింది మీరు చూస్తే కాశ్మీరేతు సరస్వతి, అక్కడ శక్తిపీఠాల్లో అక్కడ ఉంది అమ్మవారు. ఎప్పుడూ ఉంది అంటే పురాణోక్తంగా దేవత తానంతట తానే అక్కడ ప్రకాశించింది అనమాట. కాశ్మీరంలో అమ్మవారి యొక్క కుడి చేయబడిన భాగాన్ని అక్కడ సరస్వతి అవతారం కింద చూసింది. కుడి చేతుల్లో ఏం పెట్టుకుందో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాంటి విద్యలన్నీ నిలయం అనమాట కాశ్మీరం. ఆ కాశ్మీరంలోనే మనకి తర్వాతి కాలంలో సర్వజ్ఞ పీఠం కూడా ఉండింది. శంకరాచార్యుల వారు ఆ సర్వజ్ఞ పీఠాన్నే అధిరోహించారు. ఇప్పుడు ఎవరన్నా సర్వజ్ఞ పీఠం అంటే కాశ్మీరంలో ఉంది. అది ఎవరైనా సరదాగా పేరు పెట్టుకోవచ్చు. ఎవరో ఒక వస్త్రాలు అమ్ముకునే ఒక కొట్టు ఉంది, వాడు ఏదో పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు అంటే మహాప్రభు వస్త్రము అని, మహారాజ వస్త్రాలయం అని పెట్టుకున్నాడు. అంటే ఏమిటి దానికి అర్థం? నిజంగా ఆ ఊరుకున్న మహారాజు వచ్చి అక్కడ వస్త్రాలు అమ్ముతాడనా, లేకపోతే ఆ ఊరిలో ఉన్న మహారాజుకి సంబంధించిన వస్త్రాలయమనా? అది కాదు, వాడు ఏదో అలా పెట్టుకున్నాడు పేరు. ఎవరో సర్వజ్ఞపీఠాన్ని పెట్టుకుంటే సరిపోదు, అది మనం ఏదో పెట్టుకుంటాం. నా పేరు రామచంద్రమూర్తి, రామచంద్రుణ్ణి కాదు కదా, సాక్షాత్తు ఆ వేదమూర్తి రామచంద్రుని కాదు కదా. ఆయన ఎలా ఉండాలని నా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. నాకు ఉంటున్నానా లేదా గురువుల కటాక్షం అది తెలియదు. అందుకని పేరుతో వచ్చేది కాదు. సర్వజ్ఞపీఠం కాశ్మీరంలో ఉందన్నమాట. అందుకని కాశ్మీరేదు సరస్వతి. ఆ సర్వజ్ఞపీఠాన్నే 2023లో విధుశేఖర భారతి మహాస్వామి వారు పునరుద్ధరణ చేసి మనందరికీ కూడా చక్కగా మళ్ళీ ఇదే అమ్మవారి మూర్తిని అక్కడ కనపడేలా చేశారు. తర్వాత మనం చూస్తే తర్వాత ఇది అనంతమైన కాలంలోది శక్తిపీఠం వచ్చింది అంటే ఏదో మొన్నని కాదు అనుకునేది. ఎప్పటిదో పురాణంలో ఉంది అంటే ఎప్పటిదో, సృష్టి ఆరంభం ఆ సమయాల్లో అవి దక్షయజ్ఞం అక్కడి కాలంలోది అది. ఆ తర్వాత కాలంలో వ్యాస మహర్షి ఎంతో తపస్సు చేయగా వారికి అమ్మవారి అనుగ్రహం కలిగింది. దేనికి అంటే అనంతమైన వేదాన్ని విభాగం చేయాలి, పురాణోక్తంగా కూడా అందరికీ సహజంగా సామాన్యులకు కూడా అందేటట్టు చెయ్యాలి అన్న ఈయన సంకల్పానికి అమ్మవారు అనుగ్రహించడానికి ప్రత్యక్షమయ్యారు. ఆ ఊరే వ్యాసపురి. ఇప్పుడు అది బాసర అన్న నామంతో వస్తుంది. బాసర అన్న నామంతో బాసర క్షేత్రంలో అమ్మవారిని చూడండి, యథాతథంగా ఇలాంటి రూపంతోనే ఉంటారు. ఇది ఎప్పుడో కాలంలో జరిగింది. ఇది కూడా పురాణాలు రాసే ముందర అప్పుడు కాలంలో రాసింది. అంటే అప్పటికే శారదాంబ ఇలా అమృత కలశము, ఈ అక్షమాల, చిలుక ఇవన్నీ పెట్టుకుని అలాగనే దర్శనమిచ్చింది అమ్మవారు. అందుకనమాట. అందుకే తర్వాతి కాలంలో మనం చూస్తే శృంగేరి, ఇది కొంచెం చెప్పుకుందాము. శంకరాచార్యుల వారి చరిత్రలోనే అంటే పూర్వము బ్రహ్మగారు సరస్వతి దేవి యొక్క సభలో మహర్షులు వెళ్ళి ఆ గానాన్ని పాడుతూ ఉండగా సామగానాన్ని కొంచెం దూర్వాసోముని కొంచెం అపస్వరం వచ్చిందనమాట. ఆయన తాదాత్మ్యంతో ఉండగా అపస్వరం. శారదామ్మ కొంచెం పక్కుమని నవ్వింది. ఆయన చిన్నబుచ్చుకున్నాడు. నన్ను చూసి నవ్వుతారా అంటే నవ్వే లక్షణం ఉంటే ఇంతటి గొప్ప సత్యలోకంలో ఉండరు, అందుకే మీరు అవతారం ఎత్తవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క ప్రణాళిక. ఆవిడ మనల్ని అనుగ్రహించాలి కాబట్టి అలాంటి ఒక కథనం జరుగుతుంది. ఆవిడ వచ్చింది. మరి విద్యల తల్లి ఆవిడ వస్తే ఆయన ఒకడు ఎలా ఉంటాడు? ఆయన వచ్చేసాడనమాట. ఆయన మండన మిశ్రుడి కింద అవతారం తీసుకున్నారు. ఈవిడ ఉభయ భారతీదేవి కింద అవతారం తీసుకున్నారు. శంకరుల యొక్క కాలంలోనే అంటే సుమారుగా ఒక 1700 సంవత్సరం 1400-1500 సంవత్సరం క్రితం జరిగిన కథ ఇది. వీరు కూడా వ్యాస శిష్యులు వారే, వ్యాసుల యొక్క శిష్యులే ఈయన మండన మిశ్రుడు. కాకపోతే మీమాంస అంటే కర్మలే ఉత్తమ గతికి తీసుకెళ్తాయి. అంటే కర్మలు చేస్తున్నాను, యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తున్నాను, దానివల్ల ఏదో ఇతర లోకాలు వస్తాయి, ఆ ఇతర లోకాలు రావడమే మోక్షము అన్న భ్రమలో ఉండేవాడు. అంటే వేదానికి 2 భాగాలు ఉంటాయి, పూర్వము ఉత్తరము అని చెప్పి. పూర్వ భాగం ఏమో ఈ కర్మలు చెప్తుంది, ఉత్తర భాగం అన్నది అది ఎప్పుడు వేదాంతాన్ని చెప్తుంది. అక్కడ ఉపనిషత్తులు ఉంటాయి, అక్కడ బ్రహ్మతత్వము తెలుస్తుంది అన్నమాట. ఈ కర్మలే ఎట్లా అర్థం చేసుకోవాలి అని అది ఈయన పట్టుకోలేకపోయాడు. కానీ అప్పుడు ఉన్న పండితులు అందరిలో చాలా దిట్ట అనమాట మండన మిశ్రుడు. అందుకు శంకరులకి యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే మండన మిశ్రుడు అప్పట్లో ఫస్ట్ ర్యాంక్ అనమాట ఆయన. ఇప్పుడు శంకరులు ఏమి చేస్తే సరిపోతుంది? ఫస్ట్ ర్యాంక్ వాడిని ఓడిస్తే ఈయన ఫస్ట్ వచ్చేస్తారు. దాన్నే ప్రధానమల్ల నిబర్హణ న్యాయం అంటారు. ఫస్ట్ ర్యాంక్ అంటే ఈజీగా అర్థమైంది. దానికన్నా అంటే బాగా బలశాలి ఒకడు ఉన్నాడు, వాడిని జయించామనుకోండి
అందరికన్నా బలశాలి మనం అని తెలిసిపోతుంది. అదే అన్నమాట. అందుకు శంకరులు ఒకానొక సమయంలో ఆ మండనమిశ్రుడితో వాదనకి వెళ్ళి వారిని ఓడించాడు. ఆ వాళ్ళ యొక్క వాదనలో ముఖ్యముగా న్యాయ నిర్ణేత కింద పెట్టింది ఈ ఉభయ భారతీదేవినే, అంటే మండనమిశ్రుడి యొక్క భార్య అవతారంలో ఉన్న ఈ శారదాంబే. ఆవిడ ఉన్నది అక్కడ, ఆవిడ న్యాయ నిర్ణేత. కానీ ఆ కాలము ఏదో మా ఆయన ఉన్నాడు కదా నేను ఆయన్నే సపోర్ట్ చేస్తాను అని అలా కాదు. ఏది న్యాయం అయితే అది. ఆవిడ మంత్రశక్తి ఎలాంటిదంటే ఇద్దరికీ ఇలాంటి పూలదండలు వేసి మీరు వాదించుకోండి అని ఆవిడ బాధ్యత ఆవిడ చేస్తూ ఉంది, కర్తవ్యం. చేయగా చేయగా ఎవరి పూలమాలలు వాడుతూ ఉంటే వారు ఓడిపోయినట్టు. కొంతకాలం గడిచేసరికి మండనమిశ్రుడి యొక్క పూలమాల వాడిపోతూ ఉంది, అర్థమైంది. అప్పుడు శంకరుడికే విజయాన్ని ప్రకటిస్తుండగా ఉభయ భారతీదేవి వచ్చి అలా కుదరదు, ఈయన గృహస్థు, అందుకని అంటే నేను అర్ధాంగిని, నన్ను కూడా వాదనలో గెలిస్తే మాత్రమే పూర్తిగా మీరు విజయాన్ని తెచ్చుకున్నట్టు అని. ఆయన ఒప్పుకోలేదు. సరే శిష్యులు ప్రేరణ, లేదు గురుగారు మీరు చెప్పచ్చు అని. అలాగే అని శంకరులు కూడా వాదనలో కూర్చున్నారు. ఆవిడ ఒక అడగరాని ప్రశ్న ఒకటి అడిగింది. ఇది ఒక సూక్ష్మమైనది. అంటే శంకరుల్ని ఏం అడిగారు అంటే అదేం పెద్ద రహస్యం ఏం కాదు. అది ఏమిటి అంటే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు చంద్రకళలు మారుతుండగా వీరిలో ఏమి మార్పులు వస్తాయి అని ప్రశ్న అడిగింది. అనేక ప్రశ్నలు అడిగింది, అవన్నీ చెప్పారు. ఆఖరిని ఇంకా ఆవిడ కూడా ఓడిపోతోంది అన్నప్పుడు ఇది అడిగింది ఆవిడ. ఎలా అడగగలిగింది అంటే శంకరులకి అనుభవం లేదు దీంట్లో, వారు సర్వశాస్త్రజ్ఞులే. కానీ అనుభవం లేని విషయం కనుక వారు గబాలన చెప్తే ఫలానా శాస్త్రంలో ఉందని అందరూ అలా వింటారా? వినరు. వారు ఏం చేస్తారు, అప్పుడు అందరూ వచ్చి సన్యాసి అది ఎట్లా చెప్పాడు అని నింద వేస్తారు. రామాయణంలో వేసిన నిందలు ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. అది ముందే ఆయన ఆలోచించి సమయం తీసుకున్నారన్నమాట. తీసుకుని ఆయన యోగ శక్తితో వేరే శరీరంలో ప్రవేశించి ఆ కళలను సాక్షి మాత్రముగా తెలుసుకొని మళ్ళీ అదే యోగ శక్తితో వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి అంటే ఏమిటి, ఈ శరీరం ఎక్కడా అపవిత్రం కాలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే క్రిందటి జన్మలో నేను అంటే క్రిందటి శరీరంలో నేను ఏ చిలకను అనుకోండి, అప్పుడు ఏదో నేను పలుకుతున్నాను, ఇప్పుడు ఈ శరీరంలో పడ్డాను అంటే నేను ఇప్పుడు ఆ చిలకకున్న లక్షణాలు నాకు వచ్చాయి, అప్పుడు చిలకవి నువ్వు చెట్టు మీద కూర్చోవాలి, ఇప్పుడు పోయి చెట్టు మీద కూర్చో అంటారా? అన్నారు. ఆ శరీరంతో ఆ కర్మలు అయిపోయాయి. మనసుకు అంటిందా ఆ వాసన, అది అక్కడ. శంకరులు యోగీశ్వరుడు, మనసుకు అంటదని ఎక్కడ తెలిసింది అంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి రాగలిగాడు బయటికి, అంటేనే శరీర అతీతుడు ఆయన, అవస్థాతీతుడు ఆయన అని తెలుస్తోంది అక్కడ. మళ్ళీ ఆయన శరీరంలోకి రాగా ఆ ఉభయ భారతి కింద ఉన్న శారదాంబకి అర్థమయ్యి నీవే విజయాన్ని చేకూర్చుకున్నావు శంకర, మా ఆయనకి మీరు ముందు అనుకున్నట్టే సన్యాసాన్ని ఇచ్చి మీ శిష్య పరంపరలో కలుపుకోండి, నేను నా సత్యలోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే శంకరులు ఎంత దయామయుడంటే అమ్మ ఎంత కష్టపడింది ఈయన రావడం ఒకటి, అసలు అనుగ్రహం నువ్వు కదా. అంటే శివశక్త్యాయుక్తో యది భవత సక్త ప్రభవితం అని మనం చదువుతాం. అంటే అయ్యవారు కనపడాలి, అర్థం కావాలంటే అమ్మవారు ఉండాలి. ఈ శారదా కటాక్షము రానున్న కాలాల్లో చాలా ముఖ్యము. విద్య కావాలి, యుక్తి కావాలి, జనాలకి ఏ రంగంలో ఉన్నా కూడా ప్రావీణ్యత కావాలి. అలా ఉండాలి అంటే నువ్వు ఇక్కడ నీ యొక్క అంశని పెట్టాలి. అంశ అంటే మళ్ళీ ఏదో కొంత అనుకోకండి, పూర్ణమద పూర్ణమిదం. అమ్మవారిలోంచి అంశ వచ్చిందంటే అమ్మవారి అంశ కూడా పూర్ణమే. ఆ అంశని అయ్యవారు శంకరాచార్యుల వారు మళ్ళీ తీసుకెళ్ళి శృంగేరిలో చెప్పానుగా శ్రీచక్రం వేసి అక్కడ ప్రతిష్ఠించారన్నమాట. మధ్యలో చాలా విశేషం ఉంది, ఆ శృంగేరి వైభవం ఉంది. అది కనుక ముట్టుకున్నామంటే అవి ఇంకో గంట లాగేస్తుంది. కానీ సమయానుభావం కూడా చూసుకుంటూ మనం కొంచెం అమ్మవారిని అక్కడ కూడా ప్రతిష్ఠించారు శంకరాచార్యుల వారు. ఆ శృంగేరిలోనే ఈ మండనమిశ్రుడికి తర్వాత కాలంలో సన్యాస దీక్ష ఇచ్చి వారినే సురేశ్వరాచార్యుల వారి కింద మొట్టమొదటి పీఠాధిపతి కింద అక్కడే నియమించారన్నమాట. అక్కడ నుంచి శృంగేరి యొక్క పరంపర కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది నేటికి ఎల్లప్పటికీ కూడా అని తెలుసుకుంటూ శారదాంబ యొక్క వైభవం అంత గొప్పగా భాసిల్లుతుంది. ఇప్పుడు ఈ శారదాంబని ఎట్లా పెట్టారు వారు అని చూస్తే అచ్చం బాసరలో శారదాంబ ఎలా ఉందో ఇక్కడ శారదాంబ అలాగే ఉంటుంది శృంగేరిలో. అంటే ఏమిటి అక్కడ మనకు తెలుస్తుంది, దేవత స్వతంత్రముగా ఆవిడ అవతారం చేసుకోవాలి అనుకున్నప్పుడు కాశ్మీరంలో ఎట్లా ఉన్నదో ఆ మూర్తినే ఋషి
ఎలాగ ధ్యానము చేసి అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకొచ్చి ఆవిడ కళలని బాసరా క్షేత్రంలో ఎలాగ ఆయన ప్రతిష్ఠించారో అదే మూర్తిని శంకరాచార్యుల వారు అట్లాగే ప్రతిష్ఠించారు. అంటే గురు పరంపర ఎలా ఉందో అట్లానే ఉంది చూడండి. ఒక చేతిలో కాళ్ళు ఈ మార్పు చేద్దాం ఆ మార్పు చేద్దాం చెయ్యరు. అది అన్నమాట గురు పరంపర అవిచ్ఛిన్నంగా ఉంది, అంటే యథాతథంగా ఉంటుంది. అందుకు మనం ఆ గురు పరంపరకి ఎప్పుడు కూడా మనం నమస్కారం చేసుకుంటూనే ఉండాలి. చిన్నతనం నుంచి కూడా పిల్లలకి తెలుసు, అందరికీ కూడా నమస్తేస్తు శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థే నిత్యం విద్యాదానంచ దేహిమే అని ఆ కాశ్మీరంలో సరస్వతీదేవిని పూజిస్తాం. బాసర్లో అమ్మవారిని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని పూజిస్తాము. ఈ జగన్మాత మనకి ఎక్కువగా అలవాట్లో ఉన్న శారదాంబని ఎప్పుడు కూడా శారదాంబోజ వదనాంబుజే సరదాస్మాకం సన్నిధిం క్రియాత్ అని కూడా అలా అనేక రూపాల్లో మనం శారదాంబని స్మరిస్తూనే ఉంటామన్నమాట అని చెప్పుకుంటూ శృంగేరి శారదాంబ. ఇప్పుడు శృంగేరిలో శారదాంబలు ఎంతమంది ఉన్నారు అని సంక్షేపంగా చూస్తే మొట్టమొదట శంకరాచార్యుల వారు ఒక గంధపు దారువు అంటే గంధపు చెక్కలో చిన్ని బాలా త్రిపుర సుందరిలా ఉంటారు అమ్మవారు. మళ్ళీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చూస్తే అరుణకిరణ జాల అని చెప్పి ఆవిడ కూడా పుస్తక భీతి వస్తూ ఉంటుంది, పుస్తకాన్ని పట్టుకొని ఉంటుంది అమ్మవారు అని చెప్తారన్నమాట. అలాగే ఉంటుంది అమ్మవారు మళ్ళీ, అంటే అదే అనేది ఎక్కడ చూసినా అమ్మవారు అలాగే ఉంటారన్నమాట. ఈ అమ్మవారిని మొట్టమొదట చిన్నగా శారదామ్మని ప్రతిష్ఠించారు. చిన్నగా ఉంది అంటే నా చిన్నప్పటి ఫోటో అంటే ఎప్పుడు అలా చిన్నగా ఉంటాడు పెద్దయ్యాక పెద్దవాడు అని కాదు కదా, చిన్నవాడే పెద్దవాడు పెద్దవాడే చిన్నవాడు. అదే తత్వమసి ఎప్పుడు చెప్పుకుంటాం వేదాంతంలో. కించిగ్నుడు అల్పజ్ఞుడు అని భేదం లేదు. బాలా త్రిపుర సుందరికి లలితాపరా భట్టారికాదేవికి అభేదమే, ఇద్దరు ఒకటే. అందడానికి అలా నేర్చుకుంటాం అంతే ఉపాసనలో. ఆ శారదాంబ మొట్టమొదట ఉండేది. తర్వాత విద్యారణ్యుల వారి కాలం వచ్చాక వారు భువనేశ్వరీదేవి కటాక్షాన్ని సంపాదించాక సువర్ణమయము ఎక్కువగా సువర్ణమయం అయి ఉన్న శారదాంబని వారు ప్రతిష్ఠించి ఈ శంకరులు పెట్టిన శారదాంబ యొక్క కళలన్నీ తీసి ఈ సువర్ణమయమైన అమ్మవారిలో నిక్షేపం చేశారు. ఈ సువర్ణమయమైన జగన్మాతనే మనం ఇప్పుడు శృంగేరిలో మనం ముఖ్య ఆలయంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఈ శంకరులు పెట్టిన గంధపు శారదాంబ ఎక్కడుంది అంటే పక్కన విద్యాశంకరాలయం అని ఉంటుంది. ఆ విద్యాశంకరాలయంలో విద్యాశంకర లింగం ఉంటుంది. అక్కడ ముగ్గురు ఉంటారు, విద్యాగణపతి, విద్యాశంకరుడు, భవానీ అమ్మవారు ఉంటారు. ఆ విద్యాశంకరాలను ముందు గడప మీద ఆ అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోయినా చూసినా ఈ అమ్మవారనే గుర్తుపట్టకపోతే ఈసారి చూడండి, ఆ అమ్మవారే ఈ అమ్మవారు అన్నమాట. శంకరులు పెట్టిన శారదాంబ ఇప్పటికీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఆ విద్యాశంకరాలయానికి శారదాంబ యొక్క ముఖ్య ఆలయానికి మధ్యలో వాగ్దేవి ఆలయం అని ఉంటుంది. అతి ముఖ్యమైన ఆలయం, అది చిన్నగా ఉంటుంది చూడ్డానికి. ఆ వాగ్దేవి అమ్మవారి ఆలయంలోనే విద్యారణ్యుల వారి యొక్క అధిష్టానం కూడా కలిపి ఉంటుంది. పేరు చూడండి సార్, రెండు కలిపి ఉంటాయి. అంటే విద్యలకు కొలువు అనమాట. ఎవరన్నా ఏదైనా సంకల్పం చేసుకొని ఏదో పుస్తకం రాయాలి, ఏదైనా స్తోత్రం నేర్చుకోవాలి, ఏదైనా సిద్ధించాలంటే యథార్థానికి ఆ అమ్మవారి దగ్గర కాసేపు కూర్చుని ధ్యానం చేసి మొక్కుకుని వస్తే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా చాలామంది అనుభవజ్ఞులు చెప్పారనమాట. నేను ఒకడిని వాళ్ళల్లో. అందుకని ఆ వాగ్దేవత అమ్మవారు అనమాట అక్కడ అలా భాషిస్తుంది. ఇంకో ఇద్దరు శారదాంబలు ఇప్పుడు చూడొచ్చు. ఎవరు అంటే సాక్షాత్ జగద్గురువులే నడిచే శారదాంబలు ఇద్దరు. శంకరాచార్యుల వారు శారదాంబ ఎట్లా అని చూసాం. అందుకే జగద్గురువులు శారదా స్వరూపులే వారు. అయితే కొందరు అంటారు ముఖ్య శారదాంబ చూస్తున్నాము ఆవిడ స్థిర శారదాంబ, వీళ్ళు చెర శారదాంబ కదులుతూ ఉంటారు అని. అలా అనడం అంత సమన్వయం కాదు, అసలు కాదని చెప్పలేము. అంటే కొంత నిజం ఉంది, పూర్తి నిజం లేదు. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఉపనిషత్తు యొక్క వాక్యాల్ని కొంచెం అప్పు తెచ్చుకోవాలి మనం. అందుకే తత్వాన్ని తెలుసుకోవాలి అని. ఏమిటి అంటే ఈశావాస్యంలో చెప్తారు, తదేజతి తన్నైజతి తద్దూరే తదంతకే తద్దూరే తదంతరస్య సర్వస్య తత్సర్వస్యాస్య బాహ్యస్య అని. అంటే బ్రహ్మం ఎలా ఉంటుందంటే కదలదుట, కానీ అదే కదిలిస్తుంది. దగ్గర ఉందట, దూరము ఉందంట, లోపల ఉందట, బయట ఉందంట. లోపల బయట కాకుండా అతీత స్థితిలో కూడా బ్రహ్మం ఉందట. ఇంత విచిత్రంగా ఉంటుంది అన్న. ఇప్పుడు శారదాంబని చూద్దాం. జగన్మాత అలా కూర్చొని ఉంది శారదాంబ అంటే ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆవిడికి వినపడట్లేవా?
అసలు మనం మాట్లాడేదే ఆవిడ అనుగ్రహంతో. అంటే ఏమిటి, ఆవిడ కదలకపోయినా, అంటే కదలనట్టు మనకి కనపడుతున్న మూర్తి రూపంలో మనల్ని అన్నిటినీ కూడా చైతన్య స్వరూపిణి అయ్యి మనల్ని కదిపించేది ఆ జగన్మాతే. ఇంకా సులువుగా అర్థం చేసుకోవాలంటే, సూర్యుడు వచ్చాడని ఎలా తెలుస్తుంది మనకి? ఆ వెచ్చతనం తగలగా, వెలుతురు తగలగా. ఇప్పుడు ఈ వెచ్చతనానికి వెలుతురికి సూర్యుడికి అభేదమా అంటే కాదు. సూర్యుడు ఉన్నాడు అంటే వెలుతురు వెచ్చతనం ఉంది, వెలుతురు వెచ్చతనం ఉంది అంటే సూర్యుడు ఉన్నట్టే. అంటే శక్తికి పురుషుడికి ఎలాగ ఇలా అభేదమో ఈ జగన్మాతకి ఆవిడ యొక్క చైతన్య స్వరూపానికి అలాగే అభేదము. అంటే స్థిర శారద అని అంటున్నా మనల్నందరినీ కదిలించే జగన్మాత ఆ ముఖ్య శారదాంబ. మరి ఇప్పుడు జగద్గురువులు వారు మనకి దర్శనాలు ఇస్తూ ఉంటారు, విజయయాత్రలు చేస్తూ ఉంటారు, పూజలు అవన్నీ చేస్తూ మనకి ఆచార్యులు ఆదర్శనీయంగా వారు కనపడుతూ ఉంటారు, చరిస్తూ కదులుతూ ఉన్నట్టు కనపడతారు. అంటే కదులుతూ ఉన్నారా? కదిలేది శరీరం. వారు స్థితప్రజ్ఞులు, అసలైన స్థితప్రజ్ఞులు వారు బుద్ధి మనసు అన్నీ కూడా స్థిరముగా పరబ్రహ్మము యందు స్థిరముగా ఉన్నది. అంటే కదులుతున్నట్టు కనపడినా కదలని వారు వీరు, కదలనట్టు కనపడుతున్న కదిలించేది జగన్మాత ఆవిడ. ఇప్పుడు ఇద్దరు ఏమిటంటే ఇద్దరు కదులుతారు, ఇద్దరు కదిలిస్తారు కూడా అని తెలుసుకుంటూ అంత చక్కటి సమన్వయం ఆ జగద్గురువులకి శారదాంబది కూడా చేసుకుంటూ సాక్షాత్ శారదాంబ అవతారం కిందనే మనం జగద్గురువుల్ని దర్శనం చేసుకుంటూ ఉండాలి అని చెప్పుకుంటూ, తర్వాత ఎన్ని స్తోత్రాలు ఆఖరి అంశంలోకి వచ్చాం, 10-15 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోము. సౌందర్యలహరి మనకి బాగా అలవాటైనది. అక్కడ కూడా శంకరాచార్యుల వారు శారదా వైభవాన్ని ఎంత నిగూఢంగా ఇచ్చారు మనకి అన్నది అందరికీ తెలిసిన శ్లోకమే. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణం స్ఫటికగుటిక పుస్తకకరాం సకృన్నత్వా కదమి వసతాం సన్నిదదతే మధు క్షీరాద్రాక్షం మధురమధురీణా ఫణితయ అన్నారు. శరజ్యోత్స్న అన్నప్పుడే శారదాంబ అక్కడ దర్శనమిస్తుంది. శరత్కాలంలో పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడు ఈసారి చూడండి, తెల్లగా శుద్ధంగా ఉంటారు, వెండి ముక్కలా ఉంటాడు అనమాట యథార్థానికి. ఇప్పుడు బంగారంలా భాసిస్తూ ఉంటాడు, అప్పుడు వెండిలా ఉంటాడు ఆయన. అది అలా అంత గొప్పగా ఉంటాడు చంద్రుడు. ఎవరు? పూర్ణుడు, కళాప్రపూర్ణుడు ఆయన. అలాగే ఈ జగన్మాత ఉంది, పుస్తకము అవే పట్టుకొని అక్షమాల పట్టుకొని ఆ జగన్మాతే శారదా స్వరూపిణి కింద కూడా భాసిస్తోంది అని శంకరులు చెప్పారు. సరిపోయిందా అంటే శంకరులు ఏం చేశారంటే బీజాక్షరాన్ని ఒకటి నిక్షిప్తం చేశారు. సౌందర్యలహరిలో ప్రతి శ్లోకానికి కొన్ని బీజాక్షరాలతో మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నప్పుడు ఇక్కడ షకార రకార ఇకారాలన్నీ కలిపి పెట్టారన్నమాట శంకరులు. అందుకే శరత్ జ్యోత్స్న అని చెప్తూ శుద్ధాం శశియుత జటాజూట మకుటాం అని చెప్పినప్పుడు గుప్త సరస్వతీ బీజం మాయా బీజం ఈకారం అని ఒకటి ఉంటుంది. షార అన్నది సరిపోదు, శ్రీకారం రావాలంటే ఈకారం తగలాలన్నమాట. అలాగే మనం హర ఈం అనొకటి ఉంది బీజం, హ్రీంకారం అదే. అక్కడ కూడా చూస్తే ఈకారం తగులుతేనే, అలాగే కళ ఈం దానికి కూడా ఈకారమే తగలాలి. అంటే అదేంటంటే గుప్త బీజం, అది తగులుతేనే బీజం యొక్క పూర్ణ శక్తి అన్నది వస్తుంది మనకి. అవి ఏం చేస్తున్నాయి బీజాలంటే లలితాసనం ఒకసారి తీసి చదివితే మనకి హ్రీంకారం ఏం చేస్తుంది, క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాని అని తెలుస్తుంది, కైవల్యాన్ని ఇచ్చే బీజం. అలాగే శ్రీంకారం కూడా సకల శుభాలని, జ్ఞానాన్ని, విద్యని, అంటే గూఢముగా అంతర్వాహిని కింద సరస్వతీ నది ఎట్లా ఉన్నదో పైకి కనపడదు విద్య. సరస్వతీ నది పైకి కనపడదు, నీలో సరస్వతి కూడా కనపడట్లే పైకి. అంతర్వాహిని కింద, బుద్ధిస్వరూపిణి కింద, చైతన్య స్వరూపిణి కింద ఉంది ఆవిడ. అట్లాగే ఈ శరజ్యోత్స్నా శుద్ధాంలో కూడా శంకరులు ఇచ్చిన విద్య ఇట్లా ఉందన్నమాట. అంటే శంకరులు ఎంత ఉపకారం చేశారు మనకి అంటే, ఆరాధన శారదని ఒక ఆవిడని ఇచ్చారు శృంగేరిలో మనకి. అర్చన చేసుకుంటూ ఉపాసన చేసుకుంటూ అమ్మవారిని తెలుసుకోవడానికి. అలాగే అధ్యయన శారదని ఇచ్చారు. ఈ భాష్యము, స్తోత్రాలు, ప్రకటన గ్రంథాలు ఇలాంటి రూపంలో అంత గొప్ప మేలును చేశారు శంకరులు మనకి. దాంట్లో ఒక్క చిన్న ఉదాహరణ ఈ శరజ్యోత్స్న శుద్ధాంలో ఆ షకార రకార ఈకారాలు ఎట్లా ఉన్నాయి అని తెలుసుకుంటూ, మూక పంచశతి అని మూక కవి రాసిన దాంట్లో కూడా ఆ కామాక్షీదేవినే ఉద్దేశించి రాశారు.
కానీ అక్కడ కూడా విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అని అక్కడ కూడా మీరు చూస్తే కామాక్షి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి అంటే పుస్తకాలు రుద్రాక్షమాల అక్షమాల పట్టుకుంది అన్నారు. అంటే విద్య ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి. జగన్మాత కింద చూసిన ఆవిడ ఎప్పుడు ఆనందిస్తుంది అంటే ఆవిడ పూర్ణతత్వాన్ని మనం తెలుసుకుంటే. మీ తండ్రి అంటే మీకు ఎందుకు ఇష్టం, నాకు బయటికి తిప్పుతాడు, చాక్లెట్లు ఇవి కొనిస్తూ ఉంటాడు, బొమ్మలు కొనిస్తాడు అన్నామనుకోండి, నిజమే అది కూడా. కానీ నా తండ్రి కాబట్టి ఆయన ఇష్టము, నా తల్లి కాబట్టి ఆవిడ ఇష్టం అన్నామనుకోండి, రెండిటికి ఎంత భేదం ఉంది. అంటే తల్లి జగన్మాత యొక్క తత్వతః తెలుసుకుంటే ఆవిడ అంత ఆనందిస్తుంది. అప్పుడు లేదు అంటే ఇంకా సమయం ఉంది అని కోరికలు తీర్చుకుంటూనే అక్కడక్కడే ఉంచుతుంది. అక్కడక్కడే ఎలా ఉంచుతుంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అక్కడ తిప్పుతూ ఉంటుంది కూర్చోబెట్టి. అది రాలేమన్నమాట. ఒక సినిమా చూపెడుతూ ఉంటే బాగుంది అంటాను, అక్కడే కాసేపు చూడు మరి ఏం చేస్తాం అంటుంది అమ్మవారు. అలాగా ఉంటుంది. అందుకే మూక కవి కూడా కామాక్షీదేవిని ప్రార్థిస్తూ కూడా మోక్షపురి కదా, అక్కడ కూడా ఏమిటి అంటే విద్యాస్వరూపిణి కింద దర్శనం చేశారు వారు. ఎందుకంటే విద్య వల్ల మాత్రమే జ్ఞానం లభిస్తుంది కాబట్టి. ఇంకా ముఖ్యమైనది మనకి బాగా పరిచయం ఉన్నది ఇంకొకటి దేవీ మాహాత్మ్యము. అదే చండీపాఠము, దుర్గా సప్తశతి అన్న నామాలతో ఉంది. ఇక్కడ శారదాంబ ఉందా, సరస్వతీదేవి ఉందా అంటే అది పారాయణ చేసే వాళ్ళకి తెలుస్తుంది. దుర్గా పాఠము ఎప్పుడు కూడా 3 కింద విభజించి ఉన్నాయన్నమాట. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర అని. ప్రథమ చరిత్ర కాళికా స్వరూపం కింద మహాకాళి, మధ్యమ చరిత్ర మహాలక్ష్మి, ఉత్తర చరిత్ర మహాసరస్వతి కింద చెప్తారు. శృంగేరిలో ఎవరన్నా పూజలు చేయించుకునేటప్పుడు సరిగా విని ఉంటే వారి సంకల్పం ఏం చెప్తారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మిక శారదా పరమేశ్వరి, ఇది అన్నమాట సంకల్పంలో చెప్పేది. అందుకే వెనక అక్కడంతా కూడా దుర్గాపారాయణలు అవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. శ్రీచక్ర ఆరాధన నడుస్తూనే ఉంటుందన్నమాట. దేవి నవరాత్రులు ఎంతో వైభవోపేతంగా గురువుగారులు కూడా సాక్షాత్తు దర్బారు వేసుకొని మరీ కూర్చుంటారు. విద్యారణ్య స్వామి నుంచి వచ్చిన ఆ యొక్క పరంపర నియమాలని అనుసరిస్తూ కూడా. ఇవన్నీ ఎందుకుంటాయంటే ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మిక శారదా పరమేశ్వరియే కాబట్టి. ఈ ఉత్తర పాఠంలో మనం ధ్యాన శ్లోకం ఒకటి చెప్తాను. దాంట్లో ఓం ఏముంటుందంటే ఆఖరణ పూర్వామత్ర సరస్వతీ అనుభజే శుంభాది దైత్యార్థిని అని ఉంటుంది. అంటే సరస్వతీ అనుభజే, సరస్వతీ రూపం కింద ఉండి శుంభాది దైత్యుల్ని నువ్వు సంహరించావు జగన్మాత అని ప్రార్థిస్తున్నాం మనం. అది ఎట్లాగూ అన్నది చెప్తే ఏముంది, అక్కడ చండముండులను కొందరు ఉన్నారు రాక్షసులు, తర్వాత రక్తబీజుడు అని ఒకడు వచ్చాడు. వీళ్ళందరికీ ఒక సూపర్ బాస్ ఉన్నాడు నిశుంభుడు, శుంభుడు. వాళ్ళని అమ్మవారు చంపేశారు. అంతేనా అంటే శారదాంబ గురించి చెప్పుకుంటుంటే అలా చూసేది కాదు. చండముండులు ఎవరు అంటే రజోగుణ తమోగుణానికి అన్నమాట వారు. రజోగుణం తమోగుణం ఎలా పోతుంది, తమోగుణం ఎలా పోతుంటే భగవద్గీతను తీసుకుంటే తమోగుణాన్ని రజోగుణంతో గెలవాలి, రజోగుణాన్ని సత్వగుణంతో గెలవాలి, సత్వగుణం శుద్ధ సత్వంతో గెలవాలి. అది అన్నమాట. అక్కడ చండముండులని దాటారు అమ్మవారు సంహరించింది అంటే రజోగుణాన్ని తమోగుణాన్ని నివారించింది అమ్మవారు అని. తర్వాత రక్తబీజుడు, వీడు ఎలా ఉంటాడు రాక్షసుడు అంటే వీడిని కొట్టే కొద్దీ రక్తం పడుతుంటే ఎన్ని రక్త బిందువులు వస్తే ఇలాంటి వాళ్ళు అంతకంత తయారవుతూ ఉంటారు. అలా ఉంటారు అంటే మనమే ఉన్నాం అట్లా. చిన్న కోరిక పట్టుకొని జన్మలు తీసుకుంటూనే ఉంటాం. అంటే ఏమిటి, వాసనలు, కోరికలు, కామ్యములు, వీటి వల్లనే జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఒకసారి దాన్ని కోరికని తొక్కి పెడదాము అంటే అది ఇంకా పైకి లేస్తూ ఉంటుంది. అంటే కోరికల్ని తీర్చుకుంటూ తొక్కి పెట్టడం అన్నది సాధ్యం కాదు. అది అగ్నిలో ఆజ్యం పోయేసేలాంటిది అని శంకరులే అంటారు. అగ్ని ఆరాలంటే నీరు పొయ్యాలన్నమాట. అందుకని జగన్మాత యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మాత్రమే ఆ చిత్తశుద్ధి లభించి, ఇది ఎప్పుడు ముందు అక్కడ చండముండల వధ అయ్యింది అంటే ఏమిటి, తమోగుణ రజోగుణము సంహారం అయ్యింది అక్కడ. అంటే ఏమిటి, రజోగుణం ఉంటేనే నాకు ఇది కావాలి అది కావాలి అనిపిస్తుంది, కోరిక అది పోయింది. అక్కడ పోయినప్పుడే రక్తబీజ వధ అన్నది జరుగుతుంది. రక్తబీజుని క్షీణింపజేస్తారనమాట. వాడి రక్తం అంతా కాళికాంబ తీసేసుకుంటుంది, మొత్తం లాగేస్తుంది.
అప్పుడు వాడు మన భాషలో చెప్పాలంటే డీహైడ్రేట్ అయిపోతాడు అనమాట. వాడికి ఇంకా ఒక బిందువు కూడా లేదు మళ్ళీ వాడు పుట్టడానికి. అంటే ఒక కర్మ అన్నది పూర్తి కర్మలు క్షయం అయిపోతాయి. ఎప్పుడు కర్మలు క్షయం అవుతాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం గీత. అలా క్షయం అయిపోతుంది రక్త బీజుడు, అలాగ మొత్తం క్షయం అయిపోతాడు అనమాట. అది ఎందుకు అలా అంటే వాసన క్షయం జరగాలి, కర్మక్షయం జరగాలి. అప్పుడు మనము నిశుంభుడు శుంభుడు దగ్గరికి వస్తాం. నిశుంభుడు ఎవడు అంటే మమత, నాది, నా వాళ్ళు, ఇది అనమాట. లంపటము ముందు అది తగ్గించుకోవాలి. మమకారం ఉంటే ధృతరాష్ట్రుడు ఎంత దుస్థితికి వెళ్ళాడో మనకి అది తెలుసు. అందుకని ఆ మమకారం పోగొట్టుకోవాలి. తర్వాత మమకారం పోయాక నాది అన్నది కూడా ఆపాక అహం, నేను, వాడే శుంభుడు. ఈ అహం భావన ఏదైతే జీవుడు మొట్టమొదటి అక్కడే ప్రారంభించాం. జీవుడు నేను కించిగ్నుడను, అల్పుడను, సుఖం అనుభవిస్తున్నాను, దుఃఖం అనుభవిస్తున్నాను అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో, పుడుతున్నాను చస్తున్నాను అనుకుంటాడో, ఆ జీవభావము, ఆ అహంకారము అది కూడా సమూలంగా అమ్మవారు నాశనం చేస్తేనే తర్వాత ఫలశ్రుతి అవి వస్తాయి అక్కడ. అది తెలుసుకోవాలి. దేవి మహాత్మ్యం చేసేవాళ్ళు ఈ దృష్టితో కూడా తాత్వికంగా తెలుస్తుంది మనకి. లేకపోతే అది కథ కింద ఉంటుంది, ఏదో అమ్మవారు వచ్చారు చంపారు అక్కడితో ఆగిపోతాం. కానీ అది నిజమైన ఫలం రావాలంటే తత్వతః వేత్తిమాం తత్వతః అంటూ ఉంటాడు కృష్ణుడు. అందుకే తత్వతః తెలుసుకోనను అని చెప్తూ ఆ దుర్గా సప్తశతిలోనే మనం అమ్మవారి రూపం కూడా చూస్తాం. సప్త మాతృకల కింద అంటే జగన్మాత స్మరణ కావాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. వీటిలో బ్రాహ్మి అన్న దేవత ముఖ్యంగా బ్రహ్మగారి యొక్క శక్తి. ఆవిడ కూడా కమండలము, అక్షమాల అవన్నీ పట్టుకునే సంహారణ చేస్తూ ఉంటుంది. ఏమిటి కమండలము? అంత పెద్ద పెద్ద రాక్షసుల్ని కమండలంలో జలం వేసి సంహారం చేస్తుంది. అది ఎట్లా? ఏమి చెప్తున్నారు అక్కడ అంటే మంత్రశక్తిని నమ్మాలి మనం. మననము, నామమే మంత్రం అవుతుంది. అప్పుడు ఈ రాక్షసులు ఎవడంటే రజోగుణ తమోగుణం ఉన్నవాళ్ళు. మనలో ఉన్న రజోగుణ తమోగుణము కానీ, దుర్వ్యసనాలు, వాసనలు కానీ అవి క్షయం చేయాలి అంటే ఆ మంత్ర సాధన. ఇప్పటి వరకు నామాలు, లలితా నామాలు, కానీ లలితా మంత్రాలు అవ్వాలి. అందుకే లలిత రహస్యనామ సహస్ర స్తోత్రం. అది రహస్యమట. కానీ అందరి చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. అది ఎట్లా రహస్యం అవుతుంది అంటే కళ్ళకు కనపడేది ఒకటి, లోపల చెప్పేది ఒకటి. పైనకి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి బాగుంది. ఏమిటి రహస్యం? శ్రీమాత అంటే జగన్మాత సృష్టికర్త, సింహాసనేశ్వరి ఆవిడ స్థితికర్త, సంహారిణి సింహాసనేశ్వరి అంటే స్థితి, శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే ఆవిడ స్థితికర్త, సింహాసనేశ్వరి అంటే లయకారిణి ఆవిడ. ఇలాంటి ఉంటాయి అన్నమాట సూక్ష్మంగా. అలాగే ఎన్నో బీజాక్షరాలు అవన్నీ కూడా నిగూఢంగా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలంటే అవసరం లేదు. అమ్మవారి మీద భక్తితో, అదే అన్నది అమ్మవారికి ఏ గాజులు వేసాము, ఏ చీర కట్టాము, ఏ పూలు పెట్టాము, అక్కడ ఆగిపోవద్దు. ఆ బయట నవారణంలో ఆ బయట ఆగిపోతాం, ప్రకారంలోకి వెళ్ళలేం. లేకపోతే ఆ బయటే ఆగిపోతాం అన్నమాట ఆ సిద్ధుల దగ్గర. అందుకే అవి కాదు మనకు, జగన్మాత కావాలి మాకు, అమ్మ అదే కావాలి మాకు అని ఆ అమ్మవారిని కూడా జగన్మాత కింద. అందుకే అమ్మవారిని ఎలా పూజిస్తాము, ఏమి చేత కాకపోతే ముందు చెప్పాం. తర్వాత యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, బుద్ధి రూపేణ సంస్థిత, స్మృతి రూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత, ఇంకా అనేకాలు ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు శారద విద్య ప్రాముఖ్యకంగా చెప్పాం కాబట్టి ఇవే తీసుకోవడం జరిగాయి. అంటే శ్రద్ధ అన్నది ఉండాలి మనిషికి, వినడం అన్నది రావాలి. శాస్త్రస్య గురువాక్యస్య అని చెప్తారన్నమాట. ఈ రెండు వినడం అనేది సరిగా రావాలి మనకి, అది శ్రద్ధ, అదే శ్రవణం. బుద్ధి పెట్టాలి, ఏది పడితే అది అంగీకరించడం అలా కాదు. యుక్తి అంటే మెరుగుపడాలన్నమాట. చిన్నప్పటి నుంచి అంతే ఉన్నానండి సరిపోదు, ఎదగాలి, మెరుగుపడాలి బుద్ధి. ఆ బుద్ధి స్వరూపిణి కింద ఉన్నది జగన్మాతయే. స్మృతి, విన్నాను మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు విన్నాడండి ఆయన 100 విషయాలు చెప్పాడు, బాగుంది. ఏం చెప్పాడని 2 చెప్పంటే బాగుందండి. బాగుందంటే చెప్పాలి. ఏదో మహాత్మ్యంలో ఏదో 2 చెప్పాడు ఆయన, సౌందర్యంలో ఒకటి ఏదో తీసుకుని చెప్పాడు ఆయన, క్షేత్రాల గురించి ఏదో 2 చెప్పాడు ఆయన, అమ్మవారి రూపవర్ణన చెప్పారు, సమన్వయం ఏదో చేసి అని చెప్తే అమ్మయ్య ఏదో విన్నారు, పైన చెప్పిన శ్రద్ధ బుద్ధి స్మృతిలోకి వచ్చాయి అనే ఒక ఆనందం, అదే అన్నమాట. అందుకని స్మృతి అన్నది ఉండాలన్నమాట. లేకపోతే స్మృతి పోతే బుద్ధినాశో అని చెప్పి మన గీతలో కూడా ఉంటుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో వినశ్యతి అని గీతలో కూడా హెచ్చరించారు.
అవి కూడా సమన్వయం చేసుకుంటే ఇంకా బాగా అర్థం తెలుస్తుంది మనకి. తర్వాత శాంతి, యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత. శాంతి ఏమిటి? శాంతి అంటే జ్ఞానము రావడమే శాంతి. వేరే శాంతి ఎక్కడా దొరకదు మనకి. ప్రశాంత చిత్తము కావాలి అంటే కోరికలు అలజడలు ఉండద్దు, ఆ గుణాతీత స్థితికి రావాలి మనం. అది తెలుసుకుంటూ ఇవన్నీ మనం చదువుకోవాలి. ఇవన్నీ చదువుకోవాలా అంటే పోనీ ఒకటి చదువుకుందాం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ జగన్మాతని తల్లి కిందే భావన చెయ్యాలి అని తెలుసుకుంటూ ఆఖరికి వస్తున్నాం మనము. ఇంకా 5 నిమిషాలు సుమారుగా. లలితానామాల్లో సరస్వతి బాహ్యంగానే అంటే బయటికే కనపడే నామాలు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే కొన్ని చూద్దాం, ఇన్నేనా కాదు, ఇది సుమారుగా చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఎక్సర్సైజులు, నేను ఒక్కొక్కటి తీసి చెప్పాను. రేపు మీరు ఒక పుస్తకాలు తయారు చేసుకోగలగాలన్నమాట ఒకటి. అట్లా సరస్వతి శాస్త్రమయి గుహాంబా గుహ్యరూపిణి, చూసారా సరస్వతి శబ్దం పడింది అక్కడ. తర్వాత ఇందాకే చెప్పాం సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి అవన్నీ కూడా. తర్వాత వాగ్వాదిని వామకేశి వహ్నిమండల వాసిని ఇవన్నీ ఉన్నాయి. తర్వాత విద్యా స్వరూపిణి గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత, చూసారు ఇవన్నీ కూడా అన్నమాట. అమ్మవారు శారదాంబ కింద ప్రకాశిస్తున్నారు. ఎందుకు మనం గబుక్కుని చదివేటప్పుడు శారదాంబ గోచరించట్లంటే సరస్వతి గుప్తంగా ఉంటుంది. ఆ విద్య లక్షణమే అది, మనం పట్టుకోగలగాలన్నమాట. అందుకేం కావాలి? పైన చెప్పారు, శ్రద్ధ బుద్ధి ఇవన్నీ కావాలి, స్మృతి శాంతము, అలజడి ఉండకూడదు. అలాగే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి బ్రాహ్మి అలాగే బ్రాహ్మణి బ్రహ్మజనని అవి, అలాగే బ్రాహ్మి అని. తర్వాత భాషారూప అవి చెప్పారు. మాతృకావర్ణ రూపిణి, ఏ మాట చదివినా ఏ మంత్రం చదివినా, లేదండి నేను ఇంత చెప్పినా నేను కాళికాంబని చెప్పుకోండి, కాళికాంబని దండం పెట్టుకొని తప్పేం లేదు. ఆ రూపంలో ఉన్నది ఈ శారదాంబనే మర్చిపోకూడదు. ఆ మాట కాళిక అంటున్నామా అది శారదాంబయే ఆ రూపంలో ఉంది. మాతృకావర్ణ రూపిణి, లేదు నారాయణుడి ఇష్టం అది ఈవిడే, శివుడి ఇష్టం అది ఈవిడే, శారదాంబే ఇష్టం శారదాంబనే ఎప్పటికీ అలాగనమాట. పరాప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత అని మన స్వరాల్లో వాక్కుల్లో కూడా అన్ని స్థానాల్లో ఉన్నది కూడా జగన్మాతయే, ఆవిడే మాట్లాడిస్తోంది, పలుకులు ఇచ్చేది ఆవిడే. తర్వాత దక్షిణామూర్తి రూపిణి, అది స్పష్టంగా ఇందాకే చూసాం అది ఎట్లాగు అన్నది. తర్వాత మనకి వేదాంతులకి ఫేవరెట్ మాటలు ఏమిటంటే తత్వాసన తత్వమయి తత్వమర్ధ స్వరూపిణి, అంటే తత్వమే ఆవిడ, తత్వంలోనే ఉంటుంది, అది తెలుసుకునేది, అది తత్వం తెలుసుకునేది, అది అర్థంతో విచారణతో. తత్వమయి ఆవిడే తత్వం కింద ఉంది, అంటే బ్రహ్మస్వరూపిణి ఆవిడ, తత్వమర్ధ స్వరూపిణి అన్నమాట. ఇప్పుడు ఆవిడని తెలుసుకుంటే ఏమవుతాడు? బ్రహ్మంను తెలుసుకున్నవాడు ఏమవుతాడు? బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అది అన్నమాట అక్కడ చెప్పేది. ఆవిడని తెలుసుకోవడం అంటే ఆవిడ రూపాన్నే మనం పొందడము, అది అక్కడ అర్థం చేసుకోవాలి. ఆఖరణ మనందరికీ కావాల్సింది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా సమదర్శిన అని గీతాచార్యుడు చెప్పాడనమాట. ఆ సమదర్శిత్వం రావాలి. ఆ పండితుడు ఎవరిని అంటారు? జ్ఞానం ఉన్నవాడిని అంటారు. అదే జ్ఞానాదేవతు కైవల్యం, అది తెలుసుకోవాలి. తర్వాత శంకరులు స్తుతులు, శంకరులే కాదు శంకరుల తర్వాత వచ్చిన ఆచార్యులందరూ మనకు కొన్ని స్తోత్ర వాంగ్మయం ఇచ్చారన్నమాట శారదాంబ మీద. చాలా కొన్నే మనకి తెలుస్తున్నాయి. శారదా భుజంగం తెలుసు అంతే. తర్వాత ఎవరైనా 2-3 చెప్పాలంటే తక్కువ. సంగీతం వచ్చిన వాళ్ళు కొందరు పాడుతున్నారు చక్కగా. అందుకని శారదా భుజంగంలో మీరు చూస్తే శంకరులు ఎలా దర్శించారు అమ్మవారిని, మధ్యలో శ్లోకం ఒకటి తీసుకుంటే కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే అని మరాళే మదేభే మహోక్షది రూఢే మహత్యం నవమ్యం సదా సామరూపాం భజే శారదాంబా మజస్రం మదంబాం అని. అంటే వారు ఎలా దర్శించారు అంటే ఈ కురంగములు యందు అంటే అశ్వారూఢివి నువ్వే, ఏనుగు వాహనం కింద ఉన్నది నువ్వే, గరుడ వాహనం కింద వాహనము మీద ఎక్కినది నువ్వే అని, ఇన్ని వాహనాల మీద ఎక్కినది నువ్వే అంటే ఇప్పుడు చూస్తే నారాయణుడు ఎవరు అంటే గరుడ వాహనుడు, శివుడు అంటే నంది వాహనుడు, ఇంకోళ్ళు హంసవాహనం అని చెప్తారు. మరి ఈ వాహనాలన్నీ ఉన్నది నువ్వే అమ్మా అంటున్నారంటే అర్థం ఏమిటి అక్కడ? శంకరులు ఎలా దర్శించారు? స్త్రీ పుంస నపుంసక భేదం చూడలేదు ఆయన, బ్రహ్మ విష్ణు రుద్ర భేదం ఆయన చూడలేదు అక్కడ, సృష్టి స్థితి లయలు ఆ భేదం చూడలే, పోనీ ఉన్న మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి భేదము చూడలేదు ఆయన.
ఉన్నది ఒకటే పరబ్రహ్మము. మీరు ఏదన్నా అనుకోండి, నాకు ఈ జగన్మాతే, అదే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అనమాట. అంటే ఈ జగన్మాతను నేను ఆరాధిస్తే ఈ రేపు రామాలయంకి వెళ్తే కూడా నా జగన్మాతయే, లలితాదేవే ఈ రూపంలో ఉన్నది అని రావాలన్నమాట. అంటారు కదా, లలితాదేవి శ్యామల అనమాట. శ్రీకృష్ణో శ్యామలాదేవి, లలితాదేవి రాముడు అనమాట అని చెప్తారన్నమాట. అలాగే యా ఉమా సా స్వయం విష్ణు అని కూడా చెప్తారు. ఉమాదేవే స్వయం విష్ణువు అని ఇన్ని రహస్యాలు ఉన్నాయన్నమాట. చూస్తే పైకి తేల్చేసే స్తోత్రం అయిపోయింది అనుకోవడం కాదు, ఇంత రహస్యంలో ఉంటుందన్నమాట. గూఢంగా నేర్చుకోవాలి. అన్నపూర్ణాష్టకము ఏమిటి అంటే అన్నం కావాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన కోరుకున్నది ఏమిటి అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి, అది భిక్ష కింద ఇవ్వు, జ్ఞానము వైరాగ్యాన్ని ఇవ్వు నాకు. అదే మొట్టమొదట వివేక వైరాగ్యాలు సాధన చతుష్టయంలో మొట్టమొదటివి 2 అవి అడిగారు ఆయన. అలాగే ఇందాక చెప్పాను కదా, వాగ్దేవత ఆలయం ఉంటుంది. శృంగేరి జగద్గురువు శ్రీ సచ్చిదానంద శివాభి నృసింహ భారతి మహాస్వామి వారు 33వ జగద్గురువు గారు వారిచ్చారు స్తుతి. ఇవి 3 ఉంటాయి శ్లోకాలు. అది మనకి లభ్యం అవుతుంది శృంగేరి వాళ్ళ వెబ్సైట్లో. ఎందుకు ఇది స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మా స్నేహితుడు ఒకడు వాళ్ళ పిల్లలు కొంచెం ఊరికే ఈ మొబైల్ ఫోన్స్ పట్టుకోవడము, చిరుతిరుగుళ్ళు తిరగడము, చెత్తా చెదారం అన్నీ నెత్తిలో వేసుకుంటున్నారని చెప్తే జగద్గురువులు ఈ శ్లోకాన్నే వారికి ఇచ్చారన్నమాట. అంటే పిల్లలు బాగుపడాలి, బుద్ధి అందు చక్కటి ప్రభావము ఉండాలి అంటే ఈ వాగ్దేవత స్తుతి అన్నది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నిరంతరము చదవాలి. పిల్లలకేనా అంటే మనము పిల్లలమే, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం రాలేదన్నంతవరకు అందరం పిల్లలమే. వాడు ఒకలా ప్రవర్తిస్తాడు, మనం ఇంకోలా ప్రవర్తిస్తాం అంతే. కానీ మనం ఎప్పుడు కూడా చదవాలి. అక్కడ కూడా అద్భుతంగా ఉంటుంది మకుటం. వాగ్దేవి వాంఛితం మే వితరతు తరస శృంగభూభృన్నివాస అని. ఆ శృంగ భూమిలో ఉన్న వాగ్దేవత నన్ను తరింపజేయు అని 3 శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. వాక్శక్తి వస్తుందన్నమాట. చదవండి, చాలా సరళంగానే ఉంటుందన్నమాట అది. తర్వాత కమల జయిత అష్టకము అని, అది కూడా గురువులు శృంగేరి పరంపరలో వచ్చిన గురువులు. ఈ మధ్య కొందరు వింటున్నారు. దాని మకుటం ఒకటి చెప్తున్నాను. విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజ దయితే సత్వరం దేహి మహ్యం. అంటే ఏం కావాలి? విద్యాం శుద్ధంచ బుద్ధిం, అది ఇవ్వు జగన్మాత అని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళాక చెప్పిన హోంవర్క్ లాగా ఇవన్నీ పట్టుకొని రోజుకొకటి నిదానంగా చదవండి. ఎంత గొప్ప భావన! జగద్గురువులు ఎలాగ ఆరాధించారు జగన్మాతని, జగన్మాత జగద్గురువులకి ఎలాగ దర్శనమిచ్చింది, వారు మన యందు దయతో ఇలాంటి స్తోత్ర వాంగ్మయాన్ని ఎలాగ ఇచ్చారు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? నేను మొన్న శృంగేరికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం ఒకటి తెచ్చుకున్నాను. ఈ శారదా స్తోత్రములు ఉన్నాయి. దీనిలో చాలా వరకు అన్నీ ఉన్నాయి. కుదిరితే శంకర మఠాల్లో లభిస్తే తీసుకోండి. ఎవరైనా శృంగేరికి వెళ్తే కూడా శ్రీ శారదా స్తోత్రాణి అని దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. లేని పక్షంలో శృంగేరి వారి వెబ్సైట్లో కూడా ఉంటాయి. అంటే మనం వెతకడం వరకే అన్నమాట మన బాధ్యత అని తెచ్చుకుంటూ ఆఖరిన ఒక్క శ్లోకం చెప్పి ముగిస్తాను. భూమౌస్కలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయి జాత పరాధానం త్వమేవ శరణం శివే. ఇది వినే ఉంటారు ఇక్కడ అక్కడ. ఏమిటంటే మనం భూమి మీద పడిపోయామనుకోండి, ఎక్కడ పడ్డాము? భూమిలో పడ్డాం, భూమి మీద పడ్డాం. లేవాలంటే దేన్ని ఆధారంగా చేసుకుని లేస్తాము? ఆ భూమినే ఆధారంగా చేసుకుంటాం. జగన్మాత నేను పడ్డానంటే కూడా నీ శక్తి వల్లనే లోపించి పడి ఉంటాను. నేను లేవాలంటే నువ్వే నాకు శరణం శివే, ఓ మంగళస్వరూపిణి జగన్మాత, నువ్వే నన్ను ఉద్ధరించాలి. సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత. అలాగే అవిద్యానామంతస్థిమిర మిహిరద్వీప నగరి జడానాం చైతన్య స్తబకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. అట్లా ఉద్ధరించు తల్లి నన్ను అని శంకరులు ఏవైతే మనకి ఇచ్చారో ఆ వాంగ్మయాన్ని మాత్రమే మనం ఆధారంగా చేసుకొని శారదా వైభవము అన్న శీర్షిక పెట్టుకొని అటు శృంగేరి స్మరణ, జగద్గురువుల యొక్క స్మరణ, శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక శారదా పరమేశ్వరి యొక్క స్మరణ చేసుకునే గొప్ప భాగ్యము మనందరికీ కూడా లభించింది అని చెప్పుకుంటూ మరొక్కసారి శారదా చంద్రమౌళీశ్వరులకి శృంగేరి జగద్గురులకి నమస్కారములు చేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ఉపసంహారం చేసుకుంటున్నాను. హర నమః పార్వతీపతే, హర హర మహాదేవ.
ఒక్కసారి నేను ఒకటి చెప్తాను, మీరు కూడా అనండి. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ. శాంతి శాంతి శాంతి. జాగ్రత్తగా పెట్టుకో. పెట్టుకో, ఏదైనా పెడతావా? పెట్టుకో. బ్యాగ్లో పెట్టేద్దామా? శ్రీ గురుభ్యో నమః. ఈ భార్గవ శ్రీరామచంద్రమూర్తి గారు శారదా వైభవం గురించి మనస్సుకి అత్తుకునేటట్టు మహా వైభవంగా చెప్పారు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి తరఫున, శంకరమఠం తరఫున వారికి చిరు సత్కారం. వడ్లమని వారు ఒకసారి రావాలి పైకి.